రామనామవరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వద్వయోः వాయవ్యాధికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరచున్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం यत्र यत्र रघुनाथस्य कीर्तनं तत्र तत्र प्रथमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमः राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि మనం ఇవాళ ఇప్పుడే రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశానండి. సో మనం క్రితం వారం చెప్పుకున్నట్టుగా రాముల వారు అయోధ్య నుంచి తీర్థయాత్రల నుంచి అయోధ్యకి తిరిగి వచ్చారు. వచ్చినటువంటి రాముల వారి పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఏ స్థితిలో ఉన్నారు, ఇవన్నీ కూడా దశరథ మహారాజు గారు అక్కడ ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి, తర్వాత విశ్వామిత్రుల వారికి చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు ఏమన్నారంటే, దశరథ, ఈ రాముల వారి పరిస్థితి ఏదైతే ఉందో అది మామూలు స్థితి కాదయ్యా, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి. అది జీవితం పట్ల వైరాగ్యం కలగటం అనేది, ఆ ఆలోచన రావటం అనేది ఎంతో గొప్ప వాళ్ళకు వచ్చేటువంటి స్థితి. ఆ స్థితి ఈ 14-15 ఏళ్ల పిల్లవాడికే వచ్చేసింది అంటే అది ఎంతో గొప్పదైన విషయము. అది ఎంతో గొప్పదైనటువంటి విషయం. నువ్వు ఆ రాముణ్ణి ఇక్కడికి ఇక్కడికి తీసుకురా, మేము మాట్లాడతాము, రాముణ్ణి సమాధానపరుస్తాము, రాముడికి ఆ సమాశ్వాసనం కలిగిస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ అంటే ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ దశరథ విశ్వామిత్రుల వారు అన్నటువంటి ఆ మాట ఏమిటి అంటే, ఇది ఏషమోహో రఘుపతే నా పద్భ్యో నచరాగత వివేక వైరాగ్యవతో బోధ ఏవ మహోదయ. ఈ వివేకంతో కూడినటువంటి వైరాగ్య స్థితి ఏదైతే ఉన్నదో అది గొప్ప గొప్ప వాళ్ళకి కానీ రాదు. అటువంటి మోహం రఘుపతికి వచ్చింది, ఆ రాముడికి వచ్చింది. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆ రాముణ్ణి ఇటు పిలుచుకురా అని అంటే, ఆ రాముడి యొక్క విషాదాన్ని విన్నటువంటిది ఇలా అంటున్నారు. సత్యతాం ముదితాం ప్రజ్ఞాం విశ్రాంతిం అపతాపతాం పీనతాం వరవర్ణత్వం పీతామృత ఇవైష్యతి. ఈ సత్యం ఏదైతే ఉన్నదో, సత్యతాం ముదితాం ప్రజ్ఞాం, ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఈ రాముల వారికి వచ్చినటువంటి ఈ వైరాగ్యంతో, ఈ వివేకంతో కూడుకున్నటువంటి వైరాగ్యం ఏదైతే ఉన్నదో అది చాలా ప్రజ్ఞావంతులకి, ఎంతో గొప్ప వాళ్ళకి మాత్రం వస్తుంది. అటువంటి ఆ రాముణ్ణి ఇటు తీసుకునిరా అని అంటే, వాళ్ళు ఆ మహర్షి చెప్పిన వెంటనే దశరథ మహారాజు గారు అక్కడ ఉన్నటువంటి ఒక పరిచారకుడికి చెప్పారు, వెళ్ళి రాముణ్ణి గురువు గారు పిలుస్తున్నారు, వెళ్ళి తీసుకునిరా, రామతో వెంటనే రమ్మనమని చెప్పు అని చెప్పారు. వెంటనే పరిచారకుడు వెళ్ళి రాముల వారికి సమాచారం అందించారు. రాముల వారు వస్తున్నారు. వచ్చిన తర్వాత దశరథ మహారాజు గారి పర్యంకంలో, అంటే ఆయనకి ఒళ్ళో లేదంటే ఆయనకి సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు దశరథ మహారాజు గారు అదే అక్కడ ఉన్నటువంటి మహర్షులని రాముల వారికి పరిచయం చేశారు. వీరు విశ్వామిత్రుల వారు, వీరు సరే వశిష్ఠ మహర్షి గురించి తెలుసు కాబట్టి వీరు విశ్వామిత్రుల వారు, ఇలా నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు, కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళాలి అని అంటే, రాముల వారు చాలా నిరాసక్తంగా ఉన్నారు కదా.
ఉన్నప్పుడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అడిగారు, "నాన్న రామ, ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది నీకు? నువ్వు తీర్థయాత్రకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా ముభావంగా, దేని పట్ల కూడా ఆశ గాని, ఇవి అనుభవించాలి అనేటువంటి ఒక కోరిక కానీ ఏవి నీలో కనిపించట్లేదుట. ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు?" అని అడిగితే రాముల వారు సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారంటే, "నేను ఇలా వెళ్ళాను. ఇలా దేశం మొత్తం తిరిగొచ్చాను. దేశంలో ప్రజల పరిస్థితులు గమనించాను. ఆ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, కొంతమంది వ్యాధిగ్రస్తులై ఉన్నారు. కొంతమంది ముసలివాళ్ళైపోయారు. కొంతమంది నడవలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది తిన్న ఆహారాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది నడవలేని స్థితిలో ఇలా అలానే కొంతమంది పసిపిల్లలున్నారు. వాళ్ళు వాళ్ళని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కొంతమంది యవ్వన స్థితిలో ఉన్నారు, దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, జీవితం అంటే ఇంతేనా? ఇంతకు మించి ఏమైనా ఉన్నదా? ఇంకోటేమైనా ఉన్నదా? జీవితం పట్ల ఇంతేనా? మన యొక్క జీవిత గమనం ఇలానే ఉంటుందా? అని వశిష్ఠ మహర్షికి రాముల వారు సమాధానం చెప్పాడు. చెప్పి పైగా ఆయన అనేకానేకమైనటువంటి విషయాలని గ్రహించారు. అంటే కొన్నింటిని విమర్శించారు, కొన్నింటిని నిరాకరించారు, కొన్నింటిని తృణీకరించారు. పక్కన పెట్టేశారు. గడ్డిపోచల్లాగా లెక్కేసేశారు. ఎందుకు పనికిరానివివి. ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఎవరైనా ఒక 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 డిప్రెస్డ్ స్టేట్‌లోకి వెళ్ళామనుకోండి. చాలా సార్లు మనకే అవుతూ ఉంటుంది. ఏంటంటే మనం అనుకున్నది సాధించలేకపోయాం. మనం కోరుకున్నది దక్కలేదు. చాలా అభిలషించాం ఒక విషయాన్ని గురించి. కానీ అది చివరి దాకా వచ్చింది. మనల్ని ఆశపెట్టింది. వస్తుంది, వస్తుంది, వస్తుందని. కానీ అది మనకి దక్కల. దక్కకపోతే మనం కూడా ఆ క్షణంలో ఒక రకమైనటువంటి దుఃఖపరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? చాలా ఊగిసలాడుతూ ఉంటుంది. చాలా డోలాయమానమైన స్థితిలో ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆ సందర్భాల్లో మనల్ని మనం సమాధానపరుచుకుంటూ ఉంటాం. అదే ఆ సమాధాన పరుచుకున్న క్షణం కాస్త ఆగి వెంటనే మళ్ళీ మనకి ఆహ్, ఆ డిప్రెసివ్ స్టేట్ ఏదైతే మళ్ళీ అది కిక్ ఇన్ అవుతుంది. కదా! మళ్ళీ వస్తుంది. జీవితం పట్ల. సో, ఇలా ఒక ఉ ఒక 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 ఉన్మాద స్థితి. అటు ఇటు ఊగుతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మనల్ని మనం సమాధానపరుచుకుంటూ ఉంటాం. కొన్ని సార్లు వెంటనే ట్రాక్ తప్పి మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని సార్లు మన పరిధిని మించి మాట్లాడతాం. అవధిని దాటేస్తాం. దాటేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక రకమైనటువంటి పిచ్చి స్థితిలోకొస్తాం. ఆ స్థితి తర్వాత కాలక్రమేణా ఆ సమయంలో మనమేమనుకుంటాం, ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్దాం, దేవుడికి దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత దేవుడికే నివేదించుకుందాం. ఎందుకంటే నన్ను మించినది ఏదైతే ఉన్నదో, అది నన్ను కాపాడుతూ ఉండాలి. నేను కోరుకున్నది నాకు జరిపించాలి అని ఏదైతే ఆ ఆలోచన వచ్చిందో, ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆలయానికి వెళ్తాం. లేకపోతే మన స్నేహితులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి చెప్పుకుంటాం. "ఒరేయ్! ఇలా ఉందిరా పరిస్థితి నాది. ఇలా ఏం చేయాలిరా?" ఇలా అంటే 10 మంది సలహాలు తీసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. బయట పడలేరు. ఇలా ఉంది విషయం అని చెప్పలేరు. కదా! రాముల వారి పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ రాముల వారు కేవలం ఒక మనిషిగానే మనం చూడాలి. మామూలు మనిషి. మనలాగానే ఏడ్చినటువంటి మనిషి. మనలాగానే నవ్వినటువంటి మనిషి. మనలాగానే
దుఃఖానికి లోనైనటువంటి మనిషి. మనలాగానే బాధలు అనుభవించినటువంటి మనిషి. కాబట్టి యోగ వాసిష్టం అనేది మన కోసం ఒక గురువు చేత బోధించబడినటువంటి ఒక శాస్త్రం. ఒక మనిషికి ఒక గురువు ద్వారా బోధించబడేటువంటి జీవితపరమైనటువంటి ఒక శాస్త్రం యోగ వాసిష్టం అనేది. ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఈ రకరకాల వర్ణనలు, ఈ జీవితం పట్ల రకరకాలైనటువంటి గ్రహించే విషయాలు, నా జీవితం ఎందుకు ఇలా తయారైంది? నేనేం తప్పు చేశాను? లేకపోతే వాడు నన్ను అలా అణిచేసి ఉండకపోతే అని పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం. వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాం. మనలో ఉండేటువంటి లోపాన్ని మనం గుర్తించుకోము. దాన్ని గుర్తుపట్టలేకపోతాం. ఒకవేళ గుర్తు పట్టినా అది మన పట్ల విపరీతమైనటువంటి చర్యల్ని మనమే తీసుకునేటట్లుగా చేస్తుంది. కొన్ని సార్లు ఏంటో మనల్ని మనం హింసించుకుంటాం. కత్తులతో కోసుకుంటాం, సాంబ్రాణి పుల్లలతో కాల్చుకుంటాం, లేదంటే గనక ఇంకా తీవ్రమైతే వస్తే ఒక విషయం గుడికి మింగేస్తాం, లేకపోతే ఇంకోటి తాగేస్తాం కదా. అటువంటి పరిస్థితే రాముల వారికి కూడా వచ్చింది. ఆ సమయంలో రాముల వారికి సరైన మార్గదర్శనం గురువు రూపంలో దొరికింది. మనకి అందుకనే మన సాధారణంగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నీకేదైనా ఒక పరిస్థితి ఇలాంటిది వస్తే ఒక్కసారి నువ్వు నీకన్నా పెద్దవాళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించు, వాళ్ళు నీకు మార్గదర్శనం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఆ పరిస్థితులని దాటి వాటికి తట్టుకుని, ఆ ప్రభావాలకి తట్టుకుని నిలబడి వాటి యొక్క అనుభవాలని సారంగా మనకి చెప్పొచ్చు. దానితో మనకి కూడా ఒక మార్గదర్శనం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి చెప్పు. లేదా వెళ్ళి భగవంతుడికి చెప్పేసుకో. గుళ్ళో కూర్చో. ఒక 10 నిమిషాలు కూర్చో. స్వామివారు ఎదురుగుండా ఉన్నారనుకో. అక్కడ ఆయన ఎదురుగుండా ఉన్నారనుకుని ఆయనకే చెప్పేసేయి. వెంటనే ఆయనే మనకి మార్గదర్శనం చేస్తారు. మనకి ఏం చెయ్యాలో అనేది మనకి స్ఫురింపచేస్తారు. మన మస్తిష్కంలో ఓకే ఇలా చేద్దాం అని స్ఫురింపచేస్తారు. మొదటి 10 నిమిషాల్లోనే దొరికిందా? వెరీ గుడ్. లేదా వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. ఆ సాధన ఏదైతే ఉన్నదో అది చెయ్యి. అంటిల్ నీకు సరైన మార్గం కనిపించేంత మటుకు కదా. ఇదే మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట. వశిష్ఠ మహర్షి కూడా రాముల వారికి ఇదే విషయం చెప్తారు. ఎందుకంటే రాముల వారు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒక ఉన్మాదమైనటువంటి స్థితిలో. ఒకసారి చాలా పెద్దవారిలాగా, చాలా విషయాలు తెలిసిన వారిలాగా మాట్లాడతారు. కొన్ని సార్లు అరే! ఏంటి ఇలా రాములు వారు ఇలా మాట్లాడుతున్నారేంటి? అని మనమే నివ్వెరపోయేంతగా మాట్లాడతారు. అంటే ఒక ఊయల దాని స్థితి నుంచి అటు ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళి, మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి, ఇంకో ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుంది కదా. అలా ఊగిసలాడుతూ ఉంటుంది కదా. రాముల వారి యొక్క మానసిక స్థితి అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ఈ వర్ణనలు ఏవైతే ఉన్నాయో, లక్ష్మీ నిరాకరణ వర్ణనము, లేకపోతే జీవిత కరహా వర్ణనము, తర్వాత అహంకార జుగుప్సా వర్ణనము, ఇలా రకరకాలైనటువంటి వర్ణనాలు, వైరాగ్య చిత్త దౌరాత్మ్య వర్ణనము, తర్వాత బాల్యావస్థ వర్ణనము, కౌమార్యావస్థ వర్ణనము, తర్వాత యౌవనావస్థ వర్ణనము, జరా జుగుప్సా వర్ణనము, ఇలా రాముల వారు చాలా విషయాలు గురువుగారికి చెప్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకి తెలియవా? మనం అంత మునుపు అనేక సార్లు అనేక మంది గురువుగారులు చెప్పినటువంటివి గానీ, లేకపోతే అనేక మంది రాసినటువంటి పుస్తకాలు మనం చదువుకున్నటువంటివి గానీ, ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు ఇవే విషయాలు. ఇప్పుడు అర్జున విషాద యోగంలో ఉండేవన్నీ ఇవే. వాళ్ళని చంపాలా నేను? వాళ్ళందరూ నా వాళ్ళు. వాళ్ళని చంపితే నేను బావుకునేదేమిటి? ఇట్లా పైగా తన ధర్మాన్ని మరిచిపోయినటువంటి అర్జునుడు
ఆ అర్జునునికి చేసినటువంటి గురు బోధ ఏదైతే ఉన్నదో, ఆ బోధ మనకి ఇంకా విస్తారంగా చెప్పబడుతుంది యోగ శాస్త్రంలో. ఈ యోగ వాసిష్టంలో. అనేకమైనటువంటి దృష్టాంతాలతో చెప్తారు. అనేకమైనటువంటి నిరూపణలతో ఉంటుంది. కాబట్టి మనం ముందరికి వెళ్ళబోయే ముందర ఆ విషయాలు ఏమైతే రాముల వారి పరిస్థితి ఎలా ఉన్నదో, ఆ విషయాలను ఒక్కసారి మనం చూసుకుంటూ వెళ్తే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. అరే! నేను కూడా ఇలానే ఒకసారి ఇలాంటి పరిస్థితి నాకు కూడా ఎదురైంది. అరే! నేను కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నానే. కదా! ఇట్లాంటి పరిస్థితే మనకి కూడా దొరుకుతుంది. అందుకనే చెప్తున్నాం. అక్కడ మనకి రాముల వారు కాదు, వశిష్ఠ మహర్షి మనకి బోధిస్తున్నారు అని రాముల వారి స్థానంలో మనల్ని మనం ఊహించుకుని, వశిష్ఠ మహర్షిని మనం ప్రశ్నిస్తున్నట్లుగా, వశిష్ఠ మహర్షి మనకి నేరుగా సమాధానం ఇస్తున్నట్లుగా మనల్ని మనం ఊహించుకుని వెళ్తూ ఉంటే, ఈ జ్ఞానం అవగతవుతుంది మనకి. లేదంటే, రాముల వారికి చెప్పారులే మనకు కాదులే అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అది కాదు. ఇక్కడ మనల్ని మనం ఊహించుకుందాం. రాముల వారు మనమే రాముల వారిలోకి వెళ్ళిపోదాం. లేపోతే రాముల వారిని మనలోకి ఆవాహన చేసేసుకొని, గురువు గారిని ఎదురుగుండా ఉన్నారు అనేటువంటి స్థితిలో మనం చూసుకొని, మనం వెళ్తూ ఉంటే గనక, మనకి సరైనటువంటి మార్గదర్శనం కలుగుతుంది. ఎందుకోసం అంటే, ఇక్కడ మనం ఏం చెయ్యాలి? ఈ యోగ వాసిష్టం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే మోక్షోపాయం. ముక్తిని పొందటం. నువ్వు నువ్వు ఎవరో నీకు తెలియజెప్పటం. అటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో, ఆ లక్ష్యం కోసం మనం గురువుగారి ఎదురుగుండా కూర్చున్నాం అనుకుని, ఒక్కసారి మీరు ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరే రాముల వారి స్థానంలో ఉన్నారు. ఎదురుగుండా వశిష్ఠ మహర్షి ఉన్నారు. మీరు మీ బాధని వశిష్ఠ మహర్షికి చెప్తున్నారు. అలా ఊహించుకుని ఒక్కసారి ఈ రకరకాలైనటువంటి మన బాధలు, ఈతి బాధలు అంటాం కదా! ఆ ఈతి బాధలని గురువు గారికే మనం నేరుగా చెప్పుకుంటున్నాం అనుకోండి. ఈ యోగ వాసిష్టం అనేది గురువు గారి ఆశీస్సులతోనే మనకి దొరుకుతున్నది అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావనతో వినండి. చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నిరాకరణ వర్ణనం అంటే రాముల వారు ఇప్పుడు చెప్తున్నారు. స్వామి, మూఢులైనటువంటి వారు ఈ సంసారంలో లక్ష్మియే సుఖాలనిస్తుంది. ఆమె చాలా గొప్పది అని అంటారు. కానీ నిజానికి ఇది ఈ లక్ష్మి మోహ కారణం. లక్ష్మి అంటే ఏమిటి? ధనమా? అంటే ఒక రకంగా ధనం. ఏ రకమైన ధనం? భౌతికమైనటువంటి అవసరాలని తీర్చేటువంటి ధనం. కదా! ఒక విలాసాలని అందించేటువంటి ధనం. మన మన అవసరాలకి తగ్గేటట్టుగా తగినంత విధంగా ఉన్న ధనం దాన్ని దాన్ని లక్ష్మి అనకూడదు మనం. మన అవసరాలని దాటిపోయి, మన పరిధులని దాటిపోయి, ఎందుకంటే మన అవసరాలు తీరిపోయాయంటే మనకు ఒక తృప్తి భావన కలుగుతుంది. ఒక తృప్తితో ఉంటాం మనం. నాకు చాలిది. ఎందుకంటే ఎప్పుడైతే నాకు చాలు ఇది అని స్థితి వచ్చిందో, అక్కడ నుంచి నా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి, ఒక్కొక్క మెట్టు ఎదగటానికి నా మనసు సిద్ధమైంది. కానీ నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఒక మోహ కారణం ఏదైతే ఉందో, ఆ మోహ కారణం దేనికోసం అంటే ఒక విలాసానికి అందుకోవటం కోసం. విలాసపరమైనటువంటి వస్తువులని అందుకోవటం కోసం. అదే అందుకే అంటారు రాముల వారు. ఇది అనర్థానికి కారకమవుతోంది. పైగా దీపాన్ని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. అలానే చేతికి మసి కూడా అంటుతుంది ఒక్కొక్కసారి. అలాగే లక్ష్మిని ఒక మారు స్పృశిస్తే అది వ్యయాది రూపమగు తాపమును కలుగు చేయును. ఇంకా ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే ఒకసారి ఆ ఖర్చు పెట్టటానికి అలవాటు పడ్డామో, అది మన అవసరాలని దాటి ఖర్చు పెట్టేస్తుంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది? మన అవసరాలని పక్కన పెట్టేసి మరీ ఖర్చు పెట్టేస్తాం మనం దాన్ని. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉండుంటారు చాలా మంది.
వాళ్ళందరూ పూర్వం మన పెద్దలకి ఎకరాలకు ఎకరాలు భూములు ఉండుంటాయి. ఆ ఎకరాలకు ఎకరాలు మించి ఉన్నప్పుడు ఏం చేసుంటారు మన పెద్దవాళ్ళు? పేకాటలు, జూదాలు, కోడిపందాలు ఇట్లాంటి వాటికి విలాసపరమైనటువంటి వస్తువులు ఆ క్షణంలో వారికి అది ఒక మోహాన్ని కలిగజేసేసింది. దాని మూలంగా వాళ్ళ అవసరాలను కూడా పక్కన పెట్టేసి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో భార్యా పిల్లలందరూ ఉంటారు. వాళ్ళందరి యొక్క నగలని వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూడా తగలబెట్టేసి చివరికి వాళ్ళు రోడ్డు మీదకొచ్చి అడుక్కునే పరిస్థితిలోకి తీసుకొచ్చేస్తారు. అరే! అంతకు మునుపు వందల ఎకరాలు ఆసామి ఇటువంటి విలాసాలకి అలవాటు పడిపోయి, చివరికి ఏమైపోతుంది అంటే రోడ్డు మీదకే అడుక్కునేటువంటి దీనస్థితిలోకొచ్చేశారు. ఎందుకోసం? ఆ మోహం. జనయంతి జనయంతి పరం దాహం పరామృష్టాంగికా సతి వినాశమేవ ధత్తేః అనద్దీపలేఖేవ కజ్జలం. దీపాన్ని ముట్టుకుంటే అది చెయ్యి కాలుతుంది, మసి అంటుకుంటుంది. అట్లే లక్ష్మిని ఒకమారు స్పృశిస్తే అది వ్యయరూపేణ ఉన్నటువంటి తాపాన్ని కలుగజేస్తుంది. మోహరూపమైనటువంటి వినాశాన్ని కలుగజేస్తుంది. అరే! మరి ఇదంతా తెలిసినప్పుడు రాముల వారికి దాని గురించి ఇంకా ఆలోచించడం దేనికి? అంటే చెప్పాను కదా! ఇందాక రాముల వారి యొక్క పరిస్థితి చాలా డోలాయమానంగా ఉంటుంది. ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయారు గదా! తెలిసిపోయింది గదా! లక్ష్మి నాకు అక్కర్లేదు. ఆహా! మళ్ళీ ఇంకొక చోటుకొచ్చేస్తుంది. ఏంటంటే నశ్రీ సుఖాయ భగవన్ దుఃఖాయైవ హి వర్ధతే గుప్తా వినాశనం ధత్తే మృతిం విశలతా యథా. ఓ భగవానుడా అంటే గురువుగారికి చెప్తున్నారు. వశిష్ఠ మహర్షిని భగవానుడా అని సంబోధిస్తూ ఓ భగవానుడా సంపదలని అభివృద్ధి పరచడానికి లభించినది ధనమే. సంపదలను అభివృద్ధి పరుచుకోవాలి. కానీ ఎంతవరకు అభివృద్ధి పరచాలి? దాన్ని మించి దాటి అభివృద్ధి పరిస్తే ఏమవుతుంది? దుఃఖమే కదా! అది సుఖం కాదు కదా! దానిని ఇంకా రక్షిస్తే అంటే ఆ సంపదల్ని ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటే అది వినాశకారిణి అయ్యేటువంటి ఒక విషలతలాగా మారిపోతుంది. నిన్ను నువ్వే అది నిన్నే కాటేస్తుంది. నీతో పాటు ఉన్నటువంటి నీ కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా దుఃఖాల పాల్చేస్తుంది. ఏషా హి విషమా దుఃఖభోగినాం గహనా గుహ ఘన మోహ గజేంద్రాణం వింధ్యశైల మహాతటి. ఈ లక్ష్మి ఆపదలు అనేటువంటి పాములకి పుట్ట. మోహము అనేటువంటి ఏనుగు అంటే మోహాలు అనేటువంటి ఏనుగులకి విశాలమైనటువంటి వింధ్య పర్వత భూమి. అంటే పాములు ఏంటంటే ఇతరులు కూడా చొరబడలేనటువంటి పుట్టల్లోకో, గుహల్లోకో వెళ్ళిపోతాయి. అలానే ఏనుగులు ఈ వింధ్య పర్వత భూమిని ఆశ్రయించుకుని ఉంటాయి. ఉండి కొంతకాలానికి ఆ వింధ్య పర్వత భూమినే నాశనం చేసేస్తాయి. అలాగే ఈ ధనం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఈ విషలత నిన్ను చుట్టుకుంటే నిన్నే కాటేస్తుంది. పాముల్లాగా నిన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళితే ఆ ప్రమాదాలన్నీ గూడా నువ్వే అనుభవించాలి. కాబట్టి ఈ లక్ష్మిని నేను తృణీకరిస్తున్నాను. ఈ రకమైనటువంటి లక్ష్మిని తృణీకరిస్తున్నాను. అంటే రాములు వారు వెళ్ళేటప్పుడు చూస్తే ఇదంతా గూడా ఆయన తీర్థయాత్ర అనుభవం కదా! ఆయన చూసినటువంటి పరిస్థితులను వివరిస్తున్నారు. ఆ పరిస్థితులలో ఎటువంటి జనాలు ఉన్నారు? వారి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? ఆ అనుభవాల యొక్క సారం ఎలా ఉన్నది? ఇదంతా కూడా రాముల వారు తన గుర్తెరిగినటువంటి ఈ జ్ఞానాన్ని, తన అనుభవాన్ని గురువుగారికి చెప్తున్నారు. పైగా హిమం వైరాగ్యవల్లీనాం వికారోలూకయామిని
రాహుదంష్ట్ర వివేకేందోం సౌజన్యాం భోజచంద్రికా. అంటే ఈ లక్ష్మి వైరాగ్యలతకి మంచు. అంటే ఒక మల్లె తీగ ఉంది, లేకపోతే జాజి తీగ ఉంది. అది మంచు పడేటప్పుడు ఏమవుతుంది? ఆ తీగ, ఆ లేత తీగ వాడిపోతుంది, చనిపోతుంది ఆ తీగ. అలాగే ఈ లక్ష్మి అనేది ఏదైతే ఉందో అది వైరాగ్యం, అంటే విషయ వస్తువుల పట్ల అనాసక్తత, ఒక వైరాగ్యత్వం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి దానిని మోహింపచేస్తుంది. అంటే ఆ వైరాగ్యాన్ని తొలగించేస్తుంది. అంతవరకు నీ సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధనని పక్కనకు పెట్టేసి నెట్టేస్తుంది. నిన్ను ఒక అగర్తలోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మనకి విప్రనారాయణ కథ తెలుసు కదా! విప్రనారాయణ వారు ఏం చేసేవారు? శ్రీరంగంలో ఉన్నప్పుడు ఆ రంగనాథ స్వామి వారికి ప్రతిరోజు కూడా పూలమాలలు సమర్పించేవారు. ఎప్పుడూ గూడా స్వామివారే నాకు నిత్యం అనుకునేటువంటి వారు. అటువంటి వారు ఒక వేశ్య స్త్రీ మోహంలో పడిపోయి ఎంతగా అధమ స్థాయికి పడిపోయారు. అటువంటి పడిపోయినటువంటి ఆయనని అంటే ఆ మోహంలోకి తీసుకెళ్ళిపోయారు కదా! అంటే అంటే ఆయనకు అంత మునుపు ఉన్నటువంటి ఆ వైరాగ్య భావన ఏదైతే ఉందో అది ఈ మోహ కారణంగా చనిపోయింది కదా! అంటే ఆ వైరాగ్య భావన తొలగిపోయింది కదా ఆయనలో, విప్రనారాయణ వారిలో. ఇదే మన తులసీదాస్ గారి కథలో కూడా ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో ఆయనకి భార్య అంటే విపరీతమైన కోరిక, విపరీతమైన ఇష్టం. భార్య పుట్టింటికి వెళ్తే ఈయన అర్ధరాత్రి పూట బాగా సుడులు తిరిగేటువంటి ఆ యమునా నదిని దాటుకుని వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ఆయన భార్య, ఇంత గొప్పవాడివి, ఇంత భాషా పాండిత్యం ఉన్నవాడివి, ఇంత మేధా సంపత్తి ఉన్నవాడివి, ఈ పిచ్చి దేహం కోసం నువ్వు ఇంత వెనకబడి వచ్చేస్తావా అని. ఎందుకంటే ఆయనని ఆవిడ కూడా ఈయన్ని అంతగా నిరసించడానికి కారణం ఏంటంటే ఆవిడకి జరిగిన అవమానం. ఏంటే మీ ఆయన నిన్ను వదిలి ఉండలేడా, అంత కోరిక ఏమిటి అనేటువంటి ఆవిడికి జరిగిన అవమానంలో తులసీదాస్ గారితో అన్న మాటలకి తులసీదాస్ గారికి ఒక రకంగా ఆ భావన పట్ల వైరాగ్య స్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మోహం అంతా ఏదైతే ఉన్నదో ఆ మోహం అనేది ఆ వైరాగ్యం అనేటువంటి లతకి ఒక మంచు లాంటిది. ఆ మంచు కప్పేసి దానిని క్రమక్రమంగా క్షీణింపచేస్తుంది. ఈ లక్ష్మి హత్యాదులకు దుస్సాహస కార్యముల వలన లభిస్తుంది. క్షణభంగురం. పాములున్న పాడు నూతికి పాములున్న పాడు నూతి నుండి బయల్వెడలిన పుష్పలతపై మనోహరమై కనపట్టినట్టి మనస్సులని హరిస్తుంది. మనోరమాకర్షతి చిత్తవృత్తిం కదర్థ సాధ్యా క్షణభంగురాచ వ్యాలావలీ గాత్ర వివృత్త దేహా స్వభ్రోత్థిత పుష్పలతేవ లక్ష్మీ. స్వామి, ఈ ఇతరులని మోసం చెయ్యాలి ఈ భావం, ఎందుకంటే ఆ మోహం కలిగితే అవతలను కూడా మోసం చేసేద్దాం అనుకుంటాం కదా. ఎట్లాగైనా అది నాకు కావాలి, అది నాకు కావాలి, ఆ ఉన్మాద స్థితికి మనం చేరిపోతాం. రమణి గారు, అది నేను స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. కాకపోతే ఏంటంటే దాంట్లో మ్యాటర్ అదంతా ఉంది. కాకపోతే నేను రాసుకున్న మ్యాటర్ కన్నా కూడా అది ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకని పుస్తకం నుంచే కొన్ని కొన్ని శ్లోకాలు చదువుతున్నాను. ఇది అందుకని రాముల వారు దీన్ని ఈ లక్ష్మీ నిరాకరణము అని అంటే ఈ వస్తుపరమైనటువంటి విషయాల పట్ల అనాసక్తత అనేటువంటి ఈ వర్ణనం చెప్పారు. అంటే ఇలా విషయాన్ని వర్ణించారు. తరువాత ఏమిటి అంటే జీవిత గర్హావర్ణనము.
జీవితాన్ని గర్హిస్తున్నారు, నిరసిస్తున్నారు. ఏంటి బ్రతికిది అని. ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబు కణభంగురం ఉన్మత్తమివ సంత్యజ్య యాత్యకాండే శరీరకం. అంటే మళ్ళీ రాముల వారు ఈ జీవితం పట్ల చెప్తున్నారు. స్వామి, ఈ ఆయువు చిగురుటాకు కొనన ఉన్నటువంటి ఒక మంచు బిందువు లాంటిది, నీటి బొట్టు లాంటిది. అది ఎప్పుడు పడిపోతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా ఆ ఆకు చివర నుంచి జారిపోవచ్చు ఈ జీవితం అనేది. అది అలానే ఈ ఆయువు అనేది ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది లేకపోతే, ఈ విషయాన్ని పట్ల నాకు అవగాహన లేకపోతే, ఈ జీవితమే శాశ్వతం అనుకునేటువంటి భావనలోకి వెళ్ళిపోతే, అసలైనటువంటి నన్ను నేను గుర్తెరగలేను. ఓ ముని, మాకు ఆత్మబుద్ధి పరిమితాకారమైనటువంటి ఈ శరీరమే ఉంటుంది. ఈ శరీరంలోనే నాకు అంటే నేనే, ఈ దేహమే నేను అనేటువంటి భావనతో ఉంటుంది. అందువలన మాకు అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడికి సంసార మేఘముల మెరుపగు జీవిత సుఖమే శాశ్వతం అనిపిస్తుంది. అంటే ఒక వాన పడేటప్పుడు ఒక మెరుపు మెరుస్తుంది కదా, ఆ మెరుపే నాకు శాశ్వతంలా అనిపిస్తుంది. అంటే ఒక్క క్షణం అలా వెళ్ళిపోతుంది కదా, నా జీవితం కూడా ఆ క్షణమే, ఆ ఒక్క క్షణమే. ఆ విషయం నేను గుర్తెరగలేక, ఆ మెరుపు కాంతి ఏదైతే ఉందో ఆ కాంతే శాశ్వతము అనేటువంటి భావనలోకి నేను వెళ్ళిపోతాను. పైగా ఇది తరంగం ప్రతిబింబేందుం తడిత్పుంజం నభోంబుజం గ్రహీతుమాస్థాం బధ్నామి నత్వాయుషి హతస్థితౌ. ఈ తరంగము, చంద్రుని ప్రతిబింబము, మెరుపు సమూహము, ఆకాశకమలమును గైకొనుటకు నమ్మవచ్చును కానీ, జీవితం పట్ల, ఆ ఆయువు పట్ల నమ్మకాన్ని మనం స్థిరపరుచుకోలేము. అంటే ఒక సముద్రంలో ఒక అల శాశ్వతంగా అలానే ఉంటుంది అని నమ్మచ్చు. లేకపోతే చంద్రుడి ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో నాకు చంద్రబింబం అలానే కనిపిస్తూ ఉంటుంది, అది శాశ్వతం. పగలొచ్చి రాత్రి వెళ్ళిపోయేది, లేకపోతే రాత్రి వచ్చి పగలు వెళ్ళిపోయేది, దాన్నే నేను శాశ్వతం అనుకుంటున్నా. లేదా తడిత్పుంజం అంటే మెరుపుల యొక్క గుంపు, ఆ మెరుపుల యొక్క కాంతి, అదే నాకు శాశ్వతం అని అన్నా నేను నమ్మగలను గాని, ఈ జీవితం, ఈ ఆయువు శాశ్వతం అంటే నేను నమ్మలేను. అంటే ఈ దేహం శాశ్వతం కాదు. రాముల వారికి ఆ విషయం తెలిసింది. తెలిసినా కూడా ఆయన ఒక నిరాసక్తమైనటువంటి దుఃఖభర స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇందాక చెప్పా కదా, డోలాయమానం. ఓ బ్రహ్మజ్ఞుడా, ఇలా ఇలా ఇది కూడా అంటున్నారు. ఓ బ్రహ్మజ్ఞుడా, ఈ సంసారమును పరిభ్రమించుటకు అనుకూలమైన ఈ శరీర లత సృష్టి సముద్రము నందలి నురుగు వంటిది. ఇట్టి అశాశ్వత వస్తువునందు నాకు రుచి లేదు. ఒక సముద్రంలో ఒక అల పైకి లేచి కింద పడేటప్పుడు ఆ సముద్ర నీటికి ఒక నురుగు ఏర్పడుతుంది. అంటే ఒక ఆ నీటి బుడగల సమూహం నురుగు అంటాం కదా, ఆ నురుగు ఏర్పడుతుంది. ఆ నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో ఎవరికి తెలియదు. దాని ఆయు పరిమాణం ఏదైతే ఉందో అది ఎవరికి తెలియదు. నా జీవితం కూడా అలానే. ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు నిలబడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది తెలిసిన క్షణం
మనం ఉండం. ఈ ఆయువే అశాంతి, అతృప్తి, పరిశ్రమలకి కారణం. అంటే అనవసరమైన వేష్టలు పడటానికి. పరిశ్రమ అంటే ఇక్కడ ఏదో ఇండస్ట్రీ అనో, ఇంకోటో, ఇంకోటో అని కాదు. సాధన అని కూడా కాదు. అనవసరమైన వేష్ట. దానికి కారణం. అలానే అనేక రోగాలకి పుట్టిల్లు. ఎందుకంటే ఇప్పుడు పుట్టినప్పుడు బాల్యావస్థలో అనేకానేకమైనటువంటి రోగాలతో పీడితులవుతారు. కాస్త యవ్వనం కుదురుకునేటప్పటికి కాస్త ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మళ్ళీ ముసలితనం చేరేటప్పటికి మళ్ళీ ఈ దేహం రోగాలకి పుట్టిల్లైపోతుంది. అంటే అనేకమైనటువంటి రోగాలు ఈ శరీరాన్ని శిథిలం చేసేస్తూ ఉంటాయి. శిథిలం చేసేసి మళ్ళీ దీన్ని మట్టిలో కలిపేస్తారు. అలాంటప్పుడు నాకు ఈ ఆయువు పట్ల ఎందుకు నేను ఆసక్తిని ప్రదర్శించాలి? ఈ జీవితం పట్ల ఎందుకు నాకు ఆసక్తి ఉండాలి? ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. అటువంటి ఆయువు పట్ల నాకు ఏంటి ఈ మోహం? స్థిరతయా సుఖభాసితయా తయా సతత ఉచ్చితముత్తమ ఫల్గుచ జగతి నాస్తి తథా గుణవర్జితం మరణభాజనం ఆయురిదం యథా. ఈ ఆయువు సుఖ విహీనం. ఇందులో సుఖం లేదు. చంచలం. అంటే ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అతి తుచ్చమైనటువంటిది. ఇందులో ఏ గుణము లేదు. పైగా ఇది మరణ భాజనం. మరణం చేత భాగింపబడుతుంది. అంటే తీసివేయబడుతుంది. జగత్తున ఇటువంటి వస్తువు ఇంకోటి లేదు. ఏది? ఈ ఆయువు, ఈ జీవితం అనేటువంటి వస్తువు ఇంకొకటి లేదు. ఇది మనకి జీవిత గ్రహావర్ణనం. తరువాత అహంకార జుగుప్సా వర్ణనం. అహంకార జుగుప్స అంటే రాముల వారు ఇంకా వశిష్ఠ మహర్షితో ఇలా అంటున్నారు, స్వామి, ఈ మోహం అనేది ఏదైతే ఉందో, ఈ అజ్ఞానం ఏదైతే ఉందో, ఇది నాకు ఒక రకంగా అహంకారానికి మూలంగా కనిపిస్తుంది. అహంకారం అనే చెట్టుకి వేరు ఏది? ఈ మోహం. ఎందుకంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్తారు కదా, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ క్రోధం రావడానికి కారకం ఏంటి? ఎవరికైనా ఎందుకు కోపం వస్తుంది? నేను, నాకు అనుకునేటువంటి 2 ఈ మాటల మూలంగా వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరికైనా సరే. ఎందుకు కోపం రావాలి? నేను, నాకు ఈ మాటలను పక్కన పెట్టేసి ఇప్పుడు విచారించి చూడండి. నాకు హాని జరిగింది. నన్ను మోసం చేశాడు. నేను మోసపోయాను. లేకపోతే నా అంతటి వాడిని వాడింత మాట అంటాడా? ఇవే కదా రకరకాల సందర్భాలలో మనం ఆ కోపం తెచ్చుకునేది. కోపం తెచ్చుకుని వాడి మీద పగ, ప్రతీకారాలు తీర్చేసుకుందాం అనుకునేది. ఒక్క నిమిషం ఈ మాటలను పక్కన పెట్టి ఒక్కసారి ఊహించండి. మనకి ఆ క్షణంలో కోపం రావడానికి కారణం ఏమిటి అనేది అప్పుడు ఆలోచిస్తే ఆ సందర్భంలో కోపం వచ్చింది. ఒక్క క్షణం తమాయించుకున్నాం. ఆ తమాయించుకున్న తర్వాత ఒక్క క్షణం దృష్టి మరల్చి నాకు ఎందుకు కోపం వచ్చింది? కోపం రావడానికే గల కారణం ఏమిటి? అంటే నన్ను ఎవడో ఏదో అన్నాడు. నువ్వేమైనా గొప్పవాడివా? అంటే నీలో ఆ గొప్పదనం అనేటువంటిది నిన్ను నీకు మోహపరిచేసింది. అంటే మనల్ని ఎవరో గుర్తుపట్టలేనటువంటి ఒక కవర్ కప్పేసింది మనల్ని. ఒక కవర్ అంటే ఒక ముసుగు వేసేసింది మన మీద.
ఆ ముసుగు తీసి చూస్తే మనకి యథార్థం బోధపడుతుంది. అదే అంటున్నారు రాముల వారు ఇక్కడ. మోహమే అంటే ఈ అజ్ఞానమే నాకు అహంకారానికి మూలంలా కనిపిస్తున్నది. ఇది ఎందుకు ఉత్పత్తి అవుతోంది? ఎందుకు ఆ అహంకార స్థితి అనేది వచ్చింది? ఈ ఉత్పత్తి స్థితులు ఏవైతే ఉన్నాయో, ఇవి 2 కూడా వ్యర్థాలే. అనవసరమే ఇవన్నీ అసలు పట్టించుకోక్కర్లేదు. పైగా మిథ్యారూపమైనటువంటి అంటే ఈ ఒక్క క్షణం కోపం ఉన్నది మరి. ఆ తరువాత ఒక్క 2 క్షణాలు తాటాకుమంట అంటారు గదా! ఒక్క క్షణం భగ్గున మండిపోయి తర్వాత చప్పబడిపోతుంది, చల్లబడిపోతుంది కొంతమందికి. ఆ తాటాకు మంట ఒక్కసారి అలా వెలిగించంగానే ఒక్కసారిగా భగ్గుమని మండి తర్వాత చల్లారిపోతుంది. ఎప్పుడైతే ఆ తాటాకు మంట లేకపోతే ఆ కోపం, ఆ క్షణం ఏదైతే ఉందో ఒక్క క్షణం మనల్ని మనం నిరోధించుకోగలిగితే అది పోతుంది. అదంటే అప్పుడు ఒక్క క్షణం ఉండి తర్వాత పోతుంది. అంటే ఆ క్షణంలో ఏం కలిగింది మనకి? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. ఆ స్మృతి భ్రంశ కలుగుతోంది. అంటే ఆ భ్రమ, ఆ మిథ్య అది లేదు. కానీ ఒక్క క్షణం అలా వచ్చి వెళ్ళిపోయింది. పైగా ఇది కర్మఫలపూరం అవుతోంది. అంటే ఎవరో చేసిన పనికి ఆ పనిని పూర్తి చేస్తోందిది. నువ్వు చేస్తున్నావు. వాళ్ళు చేసిన పనికి పర్యవసానం నువ్వు పూర్తి చేస్తున్నావు. అంటే ఆ పని యొక్క ఫలితాన్ని నువ్వు పూరిస్తున్నావు. వాళ్ళు మనల్ని కావాలనే మన మానసిక స్థితిని హింసించాలని, ఒక్కొక్కసారి మనల్ని నొప్పించాలని ఆ మాట అనొచ్చు. అది మనకి తెలుసు. అది మనం గుర్తెరగచ్చు. మనం వీడు నన్ను ఆహ్, ఇలా 10 మంది ముందర గూడా పరచదలిచే ఈ మాట అంటున్నాడు. ఏమైంది ఒక్క క్షణం మనం పక్కకెళ్ళిపోతే? హ్మ్. అది మనలో ఆహ్, ఆ క్రోధము, ఆ అహంకారం ఎప్పుడైతే నన్ను ఇంత మాట అంటారు. లేకపోతే గర్వం ఒక్కొక్కసారి. నేను ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాను. ఇంత సంపాదించాను. ఇన్ని ఆస్తులు కూడబెట్టాను. నా అరే! నీ ఆస్తులు తర్వాత నీకన్నా తాడిని దన్నేవాడుంటే వాడి తలని దన్నేవాడు ఉంటారంటారు. నిన్ను మించిన వాడు ఎవడో ఉండే ఉంటాడు గదా! వాడి ముందు నువ్వెంత? ఇలా చిన్న గీత ముందు పెద్ద గీత, ఆ పెద్ద గీత పక్కన ఇంకో పెద్ద గీత గీసుకుంటూ వెళ్తే, ఇంకా అన్ని చిన్న గీతలే మిగులుతాయి. కాబట్టి మనం గూడా ఒక చిన్న గీతే అని అంగీకరించుకుని, ఆ తరువాత ఏమిటి అనేది ఆలోచించుకోగలిగితే, ఈ అహంకారం అనేది మనలో ఉండదు. స్వామి ఇట్టి పరమ శత్రువగు అహంకారమును ఆశ్రయించి అన్నపానాలను వదిలివేచితిని. ఇంక భోగముల మాటేంటి? ఎప్పుడైతే నాకు ఈ అహంకారం నాలో ఉన్నది అని నేను గ్రహించానో, లేకపోతే ఇప్పుడు ఎవరైనా మనల్ని కోప్పడ్డారు, లేకపోతే తిట్టారు. అమ్మా, నాన్నే తిట్టారు. చిన్నప్పుడు అమ్మ తిట్టుంటుంది గదా! నాన్న తిట్టుంటారు గదా! ఆ సమయంలో అమ్మే గదా అని అనుకుంటే, మన అమ్మ తిట్లు గూడా చాలా ఆనందంగా అనుభవించాం. కానీ ఇవాళ ఎక్కడో న్యూస్ చూసా. ఒక స్కూల్ పిల్లాడు 8 క్లాస్ చదువుతున్నట్ట. వాడు వాళ్ళ టీచరు ఎక్కడ హైదరాబాద్‌లోనే జరిగింది. ఎక్కడ అటు రామంతపూర్‌లోనే ఇవాళ న్యూస్‌లో ఈనాడులో చదివా నేను. ఆ పిల్లవాడు 8 క్లాసు వాళ్ళ పీఈ టీచర్ కోప్పడ్డారో ఏదో చేశారట. పైగా అందరి ముందర అసెంబ్లీలో కోప్పడ్డారట. కోప్పడితే వాడు దాన్ని అవమానంగా ఫీల్ అయిపోయాడట. వాడు స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఒరేయ్! నీ వయసెంత? నీకు అవమానమేమిటి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి శాశ్వతమైనటువంటి దుఃఖం మిగిల్చాడు. వాళ్ళు బతికున్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు. అది నాకనిపించింది. అరే! అంటే ఈ ఈ పరిస్థితికి ఆ పిల్లవాడికి ఆ పరిస్థితి రావటానికి కారణం ఏమిటి? నేటి సామాజిక పరిస్థితులు ప్లస్ ఆ వయస్సులో వాడికి ఉండకూడనటువంటి కోరికలు.
కదా! లేకపోతే వాడిని టీచర్ కోప్పడితే, "అరే నాన్న టీచర్ ఇది కోప్పడొచ్చురా ఏం పర్వాలేదు" అని చెప్పనటువంటి తల్లిదండ్రులు. ఎందుకంటే గురువు గూడా తల్లిదండ్రులతో అంటువాడే కదా! ఆ తల్లిదండ్రులటువంటి వాళ్ళు ఒక మాట అంటే దానిని దానికి మనం మనసు నొప్పించుకోవాలా? ఆ విషయాన్ని వాడికి చెప్పనటువంటి ఆ తల్లిదండ్రులది గదా బాధ్యత. వాడు మూడో అంతస్తు నుంచి దూకేసాడంటే నాకు నిజంగా అది న్యూస్ చదివిన వెంటనే నాకనిపించింది. ఏంటిది పిల్లాడు ఎందుకిలా అయిపోయాడు? ఎందుకిలా అయిపోయారు? అంటే వాడికి అప్పటికే వాళ్ళు అహంకారం. నన్ను టీచర్ కోప్పడ్డారు. 10 మంది ముందర. నన్ను అరే ఏంటి అది అహంకారమే గదా! నువ్వెవడివి సిండా? 13 ఏళ్ళు లేవు నీకు నిండా. నువ్వు టీచర్ కోప్పడ్డదని చెప్పి ఎళ్లి దూకేసావా? పైగా లెటర్ గూడా రాసాట. సారీ మదర్ ఐ యామ్ గోయింగ్ టు డై అని రాసేసాట. ఓరిని అనిపించింది. ఇంత ఇంత అదే ఏంటంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి సరైనటువంటి ఒక మార్గదర్శనం, ఒక గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఏం పర్వాలేదు నాన్న ఒక ఒక కష్టం వచ్చింది. లేకపోతే ఇప్పుడు మనం రేపు మార్చిలో పరీక్షలవుతాయి. మేలోను, జూన్‌లోను న్యూస్‌లో అదే న్యూస్ పేపర్‌లో ఇలాంటి వార్తలే వింటాం. ఇది అలవాటైపోయింది. మనం కూడా పట్టించుకోవట్లే. 10థ్ పరీక్షలైతే ఏమంటే మార్చ్ ఇది ఏప్రిల్, మేలలో రిజల్ట్స్ వచ్చిన వెంటనే న్యూస్ పేపర్‌లో ఇలాంటి వార్తలు బొచ్చెడుంటాయి. తల్లిదండ్రులకు కూడా అవగాహన లేదు కదా. అదేనండి. అదే చెప్తున్నాను. ఎందుకంటే మన యొక్క విద్యా విధానమే కానీ, లేకపోతే ఇంకోటే గానీ అవన్నీ తర్వాత. కాకపోతే ఏంటంటే పిల్లలకి విషయం చెప్పాలి గదా! మా చిన్నప్పుడు మా అమ్మ మాతో అన్నది ఒకసారి. ఏంటంటే మా కజిన్ ఒకడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో చెప్పబెట్టకుండా. అయితే వెళ్ళిపోయిన తర్వాత పాపం మా బంధువులు చాలా దుఃఖించారు. బాగా ఏడ్చారు. అరే! పిల్లాడు ఎళ్ళిపోయాడు. తర్వాత వచ్చాడనుకోండి ఒక 3, 4 రోజుల తర్వాత. వాడికి దగ్గరున్న డబ్బులయిపోయిన తర్వాత. అయితే మా అమ్మ నన్ను, తమ్ముడిని పిలిచి అడిగింది. "ఏరా మిమ్మల్ని ఏమైనా కోప్పడితే ఇలానే వెళ్ళిపోతారా మీరు గూడా" అని. "ఇలా వెళ్ళకండిరా" అని చెప్పింది మా అమ్మ మాకు. అందుకని ఛీ! మేమెందుకెళ్తామమ్మా అంటే ఆ రోజున తెలీదు మాకు. అప్పుడు మాకు కూడా అంతే 13, 14 ఏళ్ళే ఉంటాయి. అంతకు మించి ఏం లేదు. మేమెందుకెళ్తామమ్మా? ఇలాంటి పిచ్చి పనులు మేమెందుకు జేస్తాం? ఎందుకంటే ఆ విషయంలో ఆ సమయంలో మా అమ్మ బాగా ఏడ్చింది. ఏడుస్తూ అడిగింది మమ్మల్ని. "ఏరా మీరు గూడా ఇలానే ఎళ్ళిపోతారా?" అని కోప్పడితే. సో, బేసిక్‌గా ఏంటంటే ఆ సమయంలో తల్లిదండ్రులకి పిల్లలకి "అరే నాన్న ఇలాంటి పిచ్చి పనులు చేయకండిరా" ఇప్పుడు స్కూలుకి పంపిస్తున్నారు. పంపించేటప్పుడు పిల్లలకి ఆ స్కూలుకి సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది గదా! నాన్న మీరు తప్పు చేశారా? టీచర్ గారు కోప్పడతారు. ఎందుకంటే మీరొక్కరే కాదు గదా! పిల్లలకి టీచర్ గారికి 50 మంది పిల్లలుంటారు. లేదా 30 మందే పిల్లలున్నారు. ఈ 30 మంది పిల్లల్ని అందరూ మీలాంటి వాళ్ళే. అందరూ కూడా ఆహ్, ఆహ్, ఏదో ఒక అల్లరి చేస్తారు. ఆ అల్లరి చేసిన సమయంలో టీచర్ గారు మిమ్మల్నందరినీ కంట్రోల్‌లో పెట్టడానికి ఏదో ఒక మాట అనొచ్చు. లేకపోతే ఒక దెబ్బేయొచ్చు. దానికి మీరిలాంటి ఎక్స్‌ట్రీమ్స్‌కి పోకండిరా అని ఒక మాట టీచర్ గారి గురించి చెప్తే, ఆ గురువు పట్ల ఒక ఆరాధనా భావాన్ని గనక పిల్లల్లో జాగృత పరిస్తే ఇటువంటి పరిస్థితి రాదు గదా! ఎందుకోసం వచ్చిందంటే వాడికి ఆ అహంకారం. నన్ను టీచర్ అన్నది. సో, ఈ అహంకార జుగుప్స దీన్ని రాములు వారు దానిని గూడా నిరసిస్తున్నారు. దాన్ని గూడా అసహ్యించుకున్నారు. జుగుప్స అంటే అసహ్యించుకోవటం కదా! నాహం రామో నమే వాంఛా భావేషు నచ మే మనః శాంత ఆసితుమిచ్ఛామి స్వాత్మనైవ జితో యథా. నేను రాముడిని కాను. నాకు కోర్కెలు లేవు. నాకు మనస్సు లేదు. నేను ఒక బుద్ధుడిలాగా శాంత భావమున
సర్వభూతములను నావలనే దర్శించువాడను. ఇవి ఎంత గొప్ప మాట చెప్పండి. బుద్ధుడంటే మనకి గౌతమ బుద్ధుడని కాదు. మనకి యాక్చువల్‌గా ఈ మనం ముందరికి వెళ్ళే కొద్దీ బౌద్ధాన్ని యోగ వాసిష్టంలో చాలా గొప్పగా నిర్వచిస్తారు. ఇదేంటి బౌద్ధ మతం గురించి అంటే, బౌద్ధ మతం వేరు, బౌద్ధం వేరు. ఇది పైగా త్రేతాయుగంలో రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి బౌద్ధం. చాలా గొప్పగా ఉంటుంది. పైగా మనకి ఆహ్, వశిష్ఠ మహర్షి రాబోయే రోజుల్లో చెప్పేదేంటంటే రాముల వారికి, ఈ ఆత్మ అంటే ఏమిటి? మనస్సంటే ఏమిటి? జీవుడంటే ఏమిటి? బుద్ధి లేకపోతే బౌద్ధము అంటే ఏమిటి? ఇలా అన్ని మాటలకి కూడా సరైనటువంటి నిర్వచనం ఇచ్చుకుంటూ వెళ్తారు. సో, అందుకని ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి ముందరికి వెళ్దాము. అంటే ఒక బుద్ధుడు అంటే ఒక బుద్ధి లేకపోతే జ్ఞానము ఉన్నవాడు. బుద్ధుడంటే గౌతమ బుద్ధుడనో లేకపోతే ఈరోజు చూస్తున్నటువంటి బుద్ధుడో కాదు. బుద్ధుడు అంటే జ్ఞానము, విషయాల పట్ల సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు. అది బుద్ధుడు. ఇప్పుడు రాముల వారు ఏమన్నా, నేను రాముడిని కాదు. అంటే ఈ దేహం ఏదైతే ఉన్నదో, అద్దంలో నన్ను నేను చూసుకుంటే కనిపించేటువంటి ఆ దేహం ఏదైతే ఉందో అది నేను కాదు. నేను కాదు అని నాకెప్పుడైతే తెలుస్తుందో, నాకేమైనా కోరికలున్నాయా? ఈ దేహంతో అనుభవించాలి నేను, ఇది నేను కానప్పుడు? అలాంటి కోరికలు లేవు. తర్వాత నాకు మనస్సు ఏమైనా ఉందా? అంటే నేను, నాది, నన్ను అనేటువంటి ఈ అహంకార భావనతో కూడిన మనస్సు ఏదైతే అవసరం ఉందో, అది అనుకుంటున్నామో, అదేమైనా ఉన్నదా? అది లేదు. అహంకార పరిత్యజ్య మునే శాంత మనస్తయా అవతిష్ఠే గతోద్వేగో భోగౌఘౌ భంగురాస్పద. ఓ స్వామి, నేను అహంకారాన్ని త్యజించి మనశ్శాంతిని బడిసి ఉద్వేగ విహీనుడనైతిని. భోగ పదార్థములు క్షణభంగురాలు. ఇవి ఇంద్రియాధీనాలు. ఈ ఇంద్రియాలని, ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలని తృప్తిపరుచుకోవటానికి మాత్రమే పనికి వచ్చేటువంటివి. ఏవి? ఈ అహంకారము, ఇటువంటి స్థితి ఏదైతే ఉందో మానసిక స్థితి, అది కేవలం ఈ దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలని తృప్తిపరచటానికి మాత్రమే. ఇటువంటి ఈ అహంకారాన్ని నేను పక్కన పెట్టేసి మనశ్శాంతిని పొందాను. చాలా శాంతిని పొందాను నేను. నాకు ఇప్పుడు ఎటువంటి ఉద్వేగము లేదు. ఈ భోగ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్షణం ఉండి మరుక్షణం పోయేవే. సముద్రంలో నీటి బుడగలాగా అనే విషయం నాకు అవగతమైనది. మరంత విషయం తెలిసినప్పుడు ఎందుకంత ఇదైపోయావయ్యా రామా? ఆహా! మళ్ళీ ఆయన ఆ మానసిక స్థితి మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. మళ్ళీ ఏడుస్తున్నారాయన. ఓ బ్రహ్మజ్ఞ, నేను అహంకారాన్ని విడిచిపెట్టేశా. కానీ మరి అహంకారాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అంటే, దుఃఖవశమున నేను అజ్ఞాన వశమున నేను దుఃఖపడుచున్నా. మరి ఇంత జ్ఞానం నీకొచ్చేసింది, ఇదంతా అహంకారమే అని. అంటే ఆ క్షణంలో మళ్ళీ ఆయనని ఆ అజ్ఞానం అనే పొర కమ్మేస్తుంది రాముల వారిని. మనకు కూడా అంతే. ఒక్క క్షణం వైరాగ్య భావన కలిగి మరుక్షణం మళ్ళీ దాని నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఆ భావన మనలో స్థిరత్వం కలిగించట్లేదు, స్థిరంగా లేదు. ఆ స్థిరత్వ కోసం, ఆ స్థిరంగా ఉండటం కోసం మార్గదర్శనం వశిష్ఠ మహర్షి చేయబోతున్నారు. నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాను అంటే, ఈ విషయం మనలో స్థిరపడాలి. ఈ ఒక్క మాట మనలో ఉండేటువంటి బాధని గాని, లేకపోతే మానసికమైనటువంటి ఆ ఉన్మాద స్థితి ఏదైతే ఉందో అది మనలో పోవటానికి గురు మార్గం ఎంతగా ఉపయోగపడుతుందో, అందుకనే పదే పదే నేను ఆ మాట చెప్తున్నా. అది మనలో స్థిరపడాలి, నాటుకుపోవాలి.
యత్నాదహం కృతిపదం పరితోతి దుఃఖం శేషేణ మాం సమనుషాధి మహానుభావ. ఓ మహానుభావ, సర్వ ఆపదలకి నిలయము ఈ హృదయంలో, అంటే ఈ జీవుడిలో ఉన్నటువంటి సర్వ సద్గుణాలన్నిటి వలన ఖండింపబడేది, సర్వ సద్గుణాలన్నింటినీ ఖండించేసేది, అన్ని దుఃఖాలకి ప్రదమైనటువంటిది ఈ అహంకారం. ఒక ప్రయత్నంతో, అంటే ఒక సాధనతో వివర్జించబడినటువంటిది, వివర్జించాల్సినటువంటిది, దాన్ని వదిలేయాల్సినటువంటిది ఆ సాధన. ఇప్పుడు మీరు నాకు నా కర్తవ్యం ఏమిటి, నేను ఏం చేస్తే, నా ఎటువంటి సాధన చేస్తే ఆ ఈ ఈ భావన, ఈ అహంకార జుగుప్స అనేటువంటి భావన, ఈ వైరాగ్య భావన ఏదైతే ఉందో అది నాకు స్థిరంగా నిలబడగలుగుతుందో ఆ ఆత్మతత్వాన్ని గురించి ఉపదేశించండి. శేషేణ మాం సమనుషాతి మహానుభావ అని చెప్పి ఇంకా ఇలా అంటున్నారు. ఇప్పుడు వైరాగ్య చిత్త దౌరాత్మ్య వర్ణనం అంటే ఈ వైరాగ్యం కలిగినటువంటి మనస్సు ఇంకా 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 ఆ దారి తప్పి, ఆ దారి నుంచి జారిపోయి మళ్ళా ఇప్పుడు ఒక పాకుడు బండి ఉంటుంది, దాని మీద అడుగేస్తాం, దాని మీద నడిచి తీరాలి మనం. మనం కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్తే ఆ ఘాట్లలో మెట్లన్నీ పాకుడు పట్టుంటాయి. ఇప్పుడు ఆ లోపల నదిలోకి వెళ్ళి మునగాలి అంటే ఈ పాకుడు మెట్లు దిగాలి. ఇంకా అది దాటేసి డైరెక్ట్ గా దూకేస్తా ఉంటే మన వాళ్ళు కాదు కదా. అంటే మనం వెళ్ళేటువంటి ఆ దారి మనల్ని కిందకి లాగేస్తూ ఉంటుంది, మన యొక్క ఆ అడుగుని స్థిరంగా అట్టు పెట్టదు, లాగేస్తుంది. అయినా మళ్ళీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నించి చివరికి మనం ఆ ఇప్పుడు గంగానదిలో మునకేసాం అనుకోండి, రైట్, ఆ మునకేయడానికి కూడా గంగానదిలో వెళ్ళేటప్పుడు మెట్లన్నీ పాకుడు పట్టుంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మెట్లు ఆ నీటిలోనే ఉండుంటాయి కాబట్టి, తెలిసి ఉంటాయి కాబట్టి ఆ పాకుడు కింద మనకి ఆ ఘర్షణని తొలగిచ్చేస్తుంది. అంటే మన యొక్క ఆ మోహం ఏదైతే ఉందో అది మనల్ని తొందరగా కమ్మేస్తుంది. ఎందుకంటే మనలో ఆ ఘర్షణ, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ఎల్లప్పుడూ కూడా నేతి 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 నా ఇది, ఇటువంటి భావన మనలో ఎప్పటికీ కూడా మరలిపోకుండా, మనం మరిచిపోకుండా ఉండటానికి సాధనం ఏదైతే ఉందో ఆ సాధన నుంచి మనల్ని ఈ ఈ భావన మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఈ ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మోహమే కానీ, వాటి నుంచి మనం చాలా స్థిరంగా నిలబడగలగాలి అంటే ఆ సాధన ఎలా ఉండాలి. అలా అందుకని అంటున్నారు రాముల వారు, స్వామి, ఈ మనస్సు ముముక్షువులకి, అంటే మోక్షాన్ని కాంక్షించే వారికి, ముక్తిని పొందేటువంటి, ముక్తిని అభిలషించే వారికి అత్యంత అవసరమైనటువంటి సాధు సేవని విడిచి కామాది దోషములను ఆశ్రయించి ఎల్లప్పుడూ కూడా తన శక్తిని కోల్పోతూ ఉంటుంది. నెమలి పింఛపు తుది కొన గాలిలో ఊగులాడేటట్లుగా చంచలమై చెలిస్తూ ఉంటుంది. దోషైర్ జర్జరతాం యాతి సత్కార్యాదార్య సేవనాత్ వాతాంత పిచ్చల వచ్చేత్ చేతశ్చలతి చంచలం. వాతాంతః పిచ్చలవ వచ్చేతశ్చలతి చంచలం. చంచలంగా చలిస్తుంది. పిచ్చం అంటే పింఛం. నెమలి ఈక గాలికి చాలా అటు ఇటు 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 చాలా ఎలా ఊగిపోతూ ఉంటుందో ఈ మనస్సు అనేది కూడా దానికి అత్యంత అవసరమైనటువంటి సాధు సేవ, అంటే సాధన, ఒక రకమైనటువంటి సాధన, దానిని మరిచి దారి తప్పిపోతూ ఉంటుంది. దీనికి ఎచ్చట ఏమీ దొరకదు, కానీ అన్నీ దొరికినాయి అనుకుంటూ ఉంటుంది.
అన్ని దానికి లభించేసేనే అనుకుంటుంది, లేకపోతే లభించాలి అని కోరుకుంటుంది. తరంగ తరలాం వృత్తిం దధదాలూన శీర్ణతాం పరిత్యజ్య క్షణమపి హృదయే యాతిరస్థితం. ఇది తరంగాలలాగా చంచలమైనటువంటి మనస్సుతో స్థూల సూక్ష్మావయవముల చింతను వీడి హృదయమున ఒక్క నిమిషమైన స్థిరముగా ఉండనేరదు. ఇక్కడ మనకి ముందరికి వెళ్తున్న కొద్దీ స్థూలం అంటే ఏమిటి, సూక్ష్మం అంటే ఏమిటి, స్థూల సూక్ష్మావయవాలు అంటే ఏమిటి, వాటికి సంబంధించిన చింత ఏమిటి, అంటే ఆలోచన ఏమిటి, ఇదంతా కూడా మనం ముందర వస్తుంది. రాముల వారు గురువు గారితో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన యొక్క అవస్థని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇలా అంటూ ఉంటారు కదా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అంటే ఎప్పుడైనా ఆలోచించి చూసుకుంటే ఏముంటుంది? స్థూలము అంటే ఒక ఫిజికల్ గా అనుభవించగలిగేటువంటి ఒక పదార్థం స్థూలం. అంటే అదే సూక్ష్మం అంటే కంటికి కనిపించనటువంటిది, అత్యంత మనం ఇంత అని ఊహించుకుంటే దానికన్నా చిన్నది, ఇంత చిన్నది అని ఊహించుకుంటే దానికన్నా చిన్నది. అలాగా ఈ స్థూల సూక్ష్మ శరీరాలంటే ఏమిటి? దీనికి ఈ ఆత్మ అనేటువంటి పదార్థానికి, జీవుడు అనేటువంటి పదార్థానికి ఎక్కడ పోలిక ఉన్నది? ఇవన్నీ మనం ముందర తెలుసుకుందాం. అలానే మనోమనన విక్షుబ్ధం దిశో దశ విధావతి మందరాహననోద్ధూతం క్షీరార్ణవ పయోయథ. స్వామి, మందర పర్వతం వలన మధించబడినటువంటి క్షీర సముద్రం వందలి నీటి వలె విషయానుచింతనమున ఖిన్నమైన ఈ మనస్సు దశ దిశలకు పరుగులెడుచున్నది. సముద్రాన్ని మధించేటప్పుడు ఆ మందర పర్వతాన్ని క్షీర సముద్రంలో వేసి దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు, రాక్షసులు ఆ తలవైపు, వాసుకి పట్టుకున్నటువంటి తలవైపు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మధిస్తున్నప్పుడు ఆ మథనంలో ముందర ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది. కానీ అన్నింటికన్నా ముందర నొరగొచ్చింది. అంతే కదా, హాలాహలం పుట్టడం కన్నా ముందర ఆ స్థిరంగా ఉన్నటువంటి ఆ సముద్రంలో ఈ కొండ వేసి చిలకటం మూలంగా చెస్ అని ముందర ఒక నురగలాగా వస్తుంది. వచ్చి ఆ తర్వాతనే హలాహలం పుట్టింది. అంటే ముందర ఈ మనస్సు అనేటువంటి ఈ సముద్రంలో ఈ కోరికలు అనేటువంటి ఒక కొండని వేసి నేను మథిస్తూ ఉంటే ఆ కలిగేటువంటి ఆ అనుభవాలు, అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయాయి. ఇంకా 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 మధిస్తూ ఉంటే ఆ కోరికలను ఇంకా ఇంకా పెంచేసుకుంటే హాలాహలమే పుట్టేది. ఎందుకంటే ఆ హాలాహలం ఆ మనస్సుని పూర్తిగా నశింపజేసేస్తుంది, పూర్తిగా తొలగించేస్తుంది. అప్పుడు ఇంకా మనం వెళ్ళి భగవంతుడికి దండం పెట్టుకోవాల్సిందే, స్వామి నువ్వే నన్ను రక్షించాలి అని. ఇంకేముందో, అందుకని హాలాహల భక్షణం అంటే ఇంతే. ఆయన పరమేశ్వరుడు వచ్చి ఆ కష్టాన్ని తొలగిస్తాడు, అంతే కదా. ఆ తర్వాత పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇంకా ఇంకా మనకి కావాల్సిన సంపదలు, కోరికలు ఇంకా తీరాల్సినవి ఉంటే తీరుతాయి. కానీ చివరికి దొరికేటువంటి ఆ అమృతం ఏదైతే ఉందో ఆ అమృతం వరకు కూడా మన సాధన అలాగే సాగితే అప్పుడు మనకి అమృతంగా, అంటే మృతప్రాయం కానటువంటి ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది కలుగుతుంది. క్షీరసాగర మథనం వెనకాల ఉన్నటువంటి ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి కథ ఇలా ఉంటుంది. ముందర మనల్ని వేసి మన మనస్సు అనేటువంటి ఆ మానసికమైనటువంటి సముద్రంలోనికి కోరికలు అనేటువంటి ఒక కవ్వాన్ని వేసి
ఒక పర్వతాన్ని వేసి చిలికితే ముందర వచ్చేటువంటి ఆ అనుభూతులన్నీ నురగల్లాగా, ఆ తరువాత వచ్చేటువంటి విపరీతమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి హాలాహలంగా, ఆ విపరీత పరిణామాల నుంచి తట్టుకోవటానికి మనం వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన వచ్చి ఆ హాలాహలాన్ని అంటే ఆ విపరీతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి పక్కనికి పెట్టి మనల్ని ఇంకా 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 సాధన చేయనాన్న ఇక్కడితో ఆగిపోవద్దు అని మనల్ని ప్రోత్సహిస్తే, ఆ ప్రోత్సాహంతో ఆ సాధనతో మనల్ని మనం ఆ ఆ మథనాన్ని ఆ సాధనతో ఆ మథనాన్ని కొనసాగిస్తే నేనెవరు అనేటువంటి విషయాన్ని అప్పుడు సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలిగితే చివరికి అమృతం దొరికినట్లుగా ఈ ఆత్మజ్ఞానం దొరుకుతుంది మనకి. ఆ సాధన ఎలా చేయాలి అదంతా కూడా ఈ మనకి గురువుగారు చెప్పబోతున్నారు ముందట. మనస్సు స్వభావతః చంచలం. అది అన్య చింతలతో మరింత చంచలమైపోతుంది. శక్తినంతా వినియోగించి ఎంతగా దానిని నిరోధించినా అది బోనులో ఉన్న సింహంలాగా అటు ఇటు కదులుతూనే ఉంటుంది కానీ అది ఒక్క చోట కుదురుకొని ఉండదు. చేతశ్చంచలయా వృత్యా చింతా నిచయ చంచురం ధృతిం బధ్నాతి నైకత్ర పంజరే కేసరీ యథ. ఒక పంజరంలో బంధించినటువంటి ఒక బోనులో బంధించినటువంటి ఒక సింహంలాగా అది అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటుంది కానీ ఒక స్థిరతని పొందదు. స్వామి, ద్వైత భావనా రూపమైనటువంటి అంటే ఇది ఉన్నది ఇది లేదు అనేటువంటి ఒక స్థిరత లేనటువంటి అస్థిరమైనటువంటి ఒక భావన కల్పన ఏదైతే ఉన్నదో అది ఆచార్యోపదేశంతో అంటే గురువు గారి యొక్క ఉపదేశంతో అప్పుడు ఈ ద్వైత భావన ఏదైతే ఉన్నదో అప్పుడు కానీ అది ఆగదు. అద్వైతం అంటే అక్కడ వస్తుంది. జీవుడు భగవంతుడు అని లేకపోతే ఆత్మ పరమాత్మ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదయ్యా, రెండు ఒక్కటే. ఇప్పుడు మనకి ఉదాహరణ ఎలా చెప్తారంటే ఘనాకాశము ఘటాకాశము అంటారు. ఘనాకాశం అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు పగటిపూట చూసామంటే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే రాత్రిపూట చూస్తే ఆకాశం ఉండదు కదా. అసలు మనకి పంచభూతాలు అంటే ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి అంటాం కదా. వీటిని కరెక్ట్ గా విచారిస్తే ఏది మొదలు ఏది చివర? ఈ పంచభూతాలలో ఏది మొదట పుట్టింది, ఏది చివరికి వచ్చింది? ఆకాశం మొట్టమొదటిగా వచ్చింది. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి నీరు వచ్చింది. నీటి నుంచి భూమి వచ్చింది. అందుకనే భూమికి 5 గుణాలు ఉన్నాయంటారు. తనదైనటువంటి ఆ గంధం అనేటువంటి గుణంతో పాటుగా మిగిలిన 5 లక్షణాలు, మిగిలిన 4 భూతాల యొక్క లక్షణాలు కూడా భూమికి ఉన్నాయంటారు. సరే, అవన్నీ తర్వాత. కాబట్టి అసలు ఆకాశం అనేది ఎప్పుడైనా విచారిస్తే ఆకాశం మనకి పగటిపూట కనిపించే ఆ నీలం రంగా, రాత్రిపూట కనిపించే ఆకాశంలో అదే ఆ రాత్రిపూట కనిపించే ఆ నల్లటైనటువంటి ఆ నల్లగా ఉన్నటువంటి చీకటి పడిపోయి ఉన్నటువంటి క్షణంలో కనిపించేటువంటి నక్షత్రాల. ఆకాశం అంటే ఏంటి? ఆకాశాన్ని యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా డిఫైన్ చేశారు. దాన్ని ఏంటంటే స్పేస్ అని. స్కై కాదు, స్పేస్. స్పేస్ అంటే ఒక చోటు, ఖాళీ చోటు. అంతే కదా. ఇది లేనిది ఎక్కడుంది? పైగా ఈ చోటు లేకపోతే అంటే గ్యాప్ అనుకోండి. సపోజ్ ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్‌కి ఇప్పుడు సూర్యుడికిను భూమికి ఆ
ఆ స్పేస్ అనేది లేకపోతే ఏమవుతుంది? ఈ జీవజాలం తన మనుగడని కొనసాగించగలదా? అంటే ఈ ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్ అంటే నేను ఈ ఆకాశము, నీరు, నిప్పు, భూమి అలా చెప్పట్లేదు. ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి ఆ మధ్య ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీ లేకపోతే జరిగేది అనర్థమే కదా! కాబట్టి ఈ ఖాళీనే ఆహ్, ఆ స్పేస్ ఏదైతే ఉందో దానినే మనం ఆకాశం అంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ అటామిక్ సైన్స్‌లో ఉన్నటువంటి యాటమ్‌లో న్యూక్లియస్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌తో పాటు వాటి చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్. ఆ ఒక ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్‌లో, ఇంకో ఎలక్ట్రాన్ ఇంకో ఆర్బిట్‌లో తిరుగుతుంటూ ఉంటుందని చదువుతాం మనం. చదివాం కదా! అవే అయితే ఆ నిర్దిష్టమైన కక్షల మధ్య కూడా దూరం ఉండాలి. ఆ దూరమే ఆకాశం. అది లేకపోతే ఆ పదార్థం యొక్క మనుగడే ఉండదు. ఆకాశం అంటే ఇది నిర్వచించుకోవాల్సింది. ఈ ఆకాశం తర్వాత గాలి వచ్చింది. ఆ గాలి తర్వాత అదేంటి నిప్పొచ్చింది. నిప్పు నుంచి నీరొచ్చింది. నీటి నుంచి భూమి. ఇలా మనకి పరిణామం జరిగింది. పరిణామ క్రమం ఇది. సార్ మనం ఇక్కడ కొంచెం పక్కకొచ్చేసాం. కానీ చెప్పేదేంటంటే, ఈ ద్వైత భావన రూపకమైనటువంటి వివిధ కల్పనలని ఆచార్యోపదేశం గనక లభించకపోతే, ఈ కల్పనలు నాకు శాశ్వతం అనిపిచ్చేస్తాయి. కాబట్టి ఇంతగా నేను విచారించడానికి కారణం ఏంటి అంటే, ఆహ్, ఈ ద్వైత భావన ఏదైతే ఉన్నదో అది నిజమా? లేదా అది అశాశ్వతమా? అనేటువంటి విచారంతో ఉన్నాను నేను. అలానే స్వామి, ఈ మనస్సు అనేటువంటి భూతాన్ని నిగ్రహించటం చాలా కష్టం. ఇది నిప్పు కన్నా కూడా ఎక్కువ వేడినిస్తుంది. మనల్ని విపరీతంగా తపింపచేసేస్తుంది. తాపానికి గురి చేస్తుంది. దీన్ని అతిక్రమించటం అనేది ఏంటి అంటే, ఒక పర్వతంని ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఒక్క అంగలో దాటేయటండి. పైగా ఈ మనస్సు ఒక్కొక్కసారి వజ్రం కంటే కూడా ఘనంగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. దానిని దాటలేను. దానిని ఒక్కొక్కసారి మనస్సు అనేది చాలా సుతిమెత్తగా ఉంటుందంటారు గానీ, మనస్సు అనేది చాలా కఠినంగా అయిపోతుంది. అంత కఠినమైనటువంటిది లేకపోతే అంత సుతిమెత్తనైనటువంటి ఇంత 2 ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో ఉంటుంది. దానిని తీసుకొచ్చి ఆ ఏకాగ్ర భావనతో ఇది నేను కాదు అనేటువంటి విషయాన్ని నాలో రూఢిపరుచుకోవటం ఏదైతే ఉందో, ఆ సాధన నాకు కావాలి. ఇటువంటి వైరాగ్య చిత్తాన్ని వచ్చింది. ఆ తర్వాత సరే ఇంకా తృష్ణాభంగ వర్ణనం. కోరికలు. ఈ కోరికల్లో ఏమున్నాయి? తృష్ణ అంటే మృగతృష్ణ అంటారు. అంటే ఏంటి? ఎండమావులు కదా! మృగతృష్ణ అంటే ఎండమావి. అంటే ఎడారిలో బాగా వేడిగా ఉన్న ప్రదేశంలో కొంచెం దూరం నుంచి చూస్తే మనకి అక్కడ ఎక్కడో కాస్త నీరున్నట్టుగా అనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎంత దూరం వెళ్ళినా గూడా ఆ నీరు ఇంకా ఇంకా దూరంగా మనకన్నా దూరంగా వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది గానీ, ఆ నీరు మనకందదు. అంటే అక్కడ నీరున్నదా? లేదు. కానీ మన కళ్ళు, మన మెదడు, మన మేధ దానిని అక్కడ ఉన్నట్లుగా భ్రమింపచేస్తాయి. ఎందుకోసం భ్రమింపచేసినాయి? ఆ భ్రమ వెనకాల పరిగెత్తడానికి కారణం ఏంటి? ఒక తృష్ణ, ఒక కోరిక, విపరీతమైనటువంటి కోరిక. అరే! అక్కడది లేదురా అని మనకి తెలిసినా కూడా ఆశ కొద్దీ అక్కడుందేమో ఈసారి ఇంత ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. ఇక్కడ నాకు కనిపించలేదు. కానీ అక్కడ దూరంగా ఉన్నది అదేనేమో అని ఇంకా 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 పరిగెడతాం మనం.
ఆ పరిగెట్టటం ఆపేసి కాదు ఇది ఇంతే అనేటువంటి ఆ ఆశాభంగం ఎప్పుడు కలుగుతుందో మనకి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిజం మనకు గోచరం అవుతుంది. ఆ తృష్ణాభంగం వర్ణనం అంటే అదే. ఎందుకంటే ఈ తృష్ణ అనేది ఎలా భంగపరుచుకోవాలి? దీన్ని ఎలా ఆపేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? అజ్ఞానావృతమైనటువంటి, విచారహీనమైనటువంటి నా మానసము అనేటువంటి శూన్యారణ్య ప్రదేశమున ఆశ అనే పిశాచిని తాండవము సల్పుచున్నది స్వామి. అజ్ఞానంతో కప్పివేసినటువంటి మనస్సది. నీళ్ళు ఇంకా ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా ఉన్నాయని చెప్పినటువంటి ఆ చూపులకి అందినటువంటి ఆ అజ్ఞానావృతమైనటువంటి, తెలివి లేనటువంటి నా మనస్సు ఒక శూన్యారణ్యం. అక్కడ ఏమీ లేదు. కానీ అది పెద్ద అరణ్యంలా కనిపిస్తొచ్చు నాకు. అక్కడ ఈ ఆశ అంటే ఇంకో ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. ముందరికెళ్దాం, ముందరికెళ్దాం, ముందరికెళ్దాం అనేటువంటి ఆ ఆశ అనేటువంటి పిశాచి నాలో తాండవం జరిపిస్తుంది. తాండవం ఆడుతుంది. స్వామి ఈ సముద్రంలో తరంగాలు పడి లేస్తూ ఉంటాయి. మళ్ళీ లేచి పడుతూ ఉంటాయి. ఎందుకోసం? అంటే ఈ సముద్రం అంత అల్లకల్లోలంగా ఎందుకుంటుంది? ఒక్కొక్కసారి మనం బీచ్‌కెళ్తే ఏదో చిన్న చిన్న అలలు వచ్చి ఒడ్డు కొట్టుకొని వస్తూ ఉంటాయి. కానీ అదే కాస్త పెద్ద సముద్రంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కాస్త వాతావరణం అనుకూలించకపోతే అలలు విపరీతంగా పైకి లేస్తూ ఉంటాయి. విపరీతంగా పడేస్తూ ఉంటాయి. కింద పడుతూ ఉంటాయి. ఆ సమయంలో అలలు కింద పడి పైకి లేచి ఉన్న సమయంలో ఆ సముద్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? సుడిగుండాలు ఏర్పడతాయి. అలాగే అంటే ఆ సుడిగుండాల్లో పడితే మళ్ళీ పైకి లేచేది ఉంటుందా? మునిగిపోవడమే కదా! సుడిగుండంలో పడ్డామంటే. అలాగే ఈ తృష్ణ అనేటువంటి మాయారూపమైనటువంటి మనోక్షోభ ఏదైతే ఉన్నదో అది ఇతరత్రా ఉన్నటువంటి ఆశలు అనేటువంటి భ్రమలని కల్పిస్తూ ఉంటుంది ఈ తృష్ణ. స్వామి పైగా ఈ తృష్ణ ఎట్లా ఉంది అంటే ఒక చక్కటి వీణ ఉన్నది. చక్కగా మ్రోగేటువంటి వీణ ఉన్నది. ఆ వీణ యొక్క తంతులని ఒక ఎలుక కొరికేసిందనుకోండి. ఆ వీణ మోగుతుందా? ఈ తృష్ణ అనేది కూడా అటువంటి ఎలుక లాంటిదే. చక్కగా సాధన చేసుకుంటూ, చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి నా మనస్సు అనేటువంటి ఆ వీణలో ఉన్నటువంటి తంత్రులని, ఈ వివేక వైరాగ్యాది తంత్రులని అది కొరికేస్తుంది. పైగా ఇది అజ్ఞాన సంబంధమైనది. పైగా చంచలమైనది. పైగా భోగ్య తాదాత్మ్య సంసర్గ అధ్యాసలు అనే గ్రంథులు కలదు. ఇది అంటే ఇది భోగింపబడేది. ఇది భోగ్య వస్తువు. ఇందులో తాదాత్మ్యం చెందిపోవచ్చు. అంటే అందులోనే ఆ ఆశల్లో నుంచి వచ్చేటువంటి ఆ అనుభూతుల్లో నన్ను నేను మర్చిపోవచ్చు. తాదాత్మ్యం చెందటం అంటే అది. నన్ను నేను మర్చిపోవచ్చు. అంటే నా యొక్క లక్ష్యం నుంచి తప్పిపోవచ్చు నేను. ధర్మాధర్మ విషయాల పట్ల నాకు ఆహ్, ఆహ్, ఏమంటారు దాన్ని? విచక్షణ ఉండకపోవచ్చు. ఇది ధర్మం, ఇది అధర్మం అనేటువంటి విచక్షణ ఉండకపోవచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు మనకి మహాభారతంలో ఆహ్, కృష్ణ రాయబారం అప్పుడు కృష్ణుడు వెళ్లి దుర్యోధనుడికి చెప్తారు. ఇది నువ్వు చేస్తున్నది అధర్మం, చేస్తున్నది తప్పు. కాబట్టి ఏంటి అది ఆపేసెయ్యి.
నువ్వు చేసేటువంటి దుర్మార్గాలు ఆపేసేయి అని చెప్పినప్పుడు దుర్యోధనుడు అంటాడు, నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో మంచి క్లారిటీ ఉంది. కానీ నేను చేసే ధర్మం కాదని నాకు తెలుసు. కానీ నా మనస్సు ఎల్లప్పుడూ కూడా అధర్మాచరణ వైపే మొక్కుతుంది. ఒక రకంగా మనకన్నా దుర్యోధనుడు చాలా నయం. ఎందుకోసం నయం అంటే దుర్యోధనుడికి తెలుసు ఇది మంచి ఇది చెడు, కానీ చెడు వైపే చేద్దాం అనుకుంటాడు. మనకి మంచి ఏంటో తెలియదు, చెడు ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి మనం చెడుని మంచి అనుకోవచ్చు, మంచిని చెడు అనుకోవచ్చు. ఏం ఆచరించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ముందరికి వెళ్ళాలో తెలియదు, వెనక్కి రావాలో తెలియదు. మనకన్నా కూడా దుర్యోధనుడు చాలా నయం. వాడికి క్లారిటీ ఉంది. హీ హాజ్ ఎ క్లారిటీ ఆఫ్ థాట్. ఇది ఇలానే చెయ్యాలి, ఇలానే చేస్తాను. మనకు అది కూడా లేదు. అంటే నా ఉద్దేశం చెప్తున్నా, నన్ను ఉద్దేశం చెప్తున్నా. మనం అంటే మనలో మిగిలిన వాళ్ళలో చాలా మంది ఉండొచ్చు, ఏం చేయాలి ఎలా చేయాలి అని. నాలో లేదు క్లారిటీ ఆఫ్ థాట్. అందుకోసమే ఇదంతా. స్వామి, ఇలా తృష్ణ నన్ను నా ధర్మ మార్గాల పట్ల అధర్మ మార్గాల పట్ల ఆచరణని ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టేస్తోంది. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి తీసుకెళ్ళిపోతుంది నన్ను. దాని నుంచి బయటపడాలి, మీరు నాకు మార్గదర్శనం చెయ్యాలి అని చెప్తున్నారు రాములు వారు. సరే, తర్వాత ఇంకా కాయజుగుప్సా వర్ణనం. ఈ శరీరం అన్ని రోగాలకే పుట్ట, ఈ శరీరమే నేను అనుకుంటే ఈ శరీరానికి వచ్చేటువంటి రోగాలు లెక్కలేనటువంటి రోగాలు. ఈ శరీరం పైగా అని చెప్పాం కదా, బాల్యావస్థలో ఉన్నప్పుడు, అప్పుడే పుట్టినటువంటి శైశవావస్థలో ఉన్నప్పుడు తనకి తాను ఇది నా బాధ అని చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పసిబిడ్డడు వాడి బాధ ఏమిటో కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటే వాడు అనుభవించే బాధ ఎటువంటిది? ఇది కరెక్ట్ గా మనకి ఈ వర్ణన చదవాలి అంటే కపిల మహర్షి దేవహూతికి చెప్పినటువంటి ఈ గర్భస్థ శిశు నరకం ఉంటుంది, గర్భస్థ నరకం గురించి చెప్తారు కపిల మహర్షి. సాంఖ్యం చెప్తున్నప్పుడు దేవహూతి, తన తల్లి అయినటువంటి దేవహూతికి సాంఖ్య జ్ఞానం బోధిస్తున్నప్పుడు అందులో, అమ్మా ఏదో పుట్టుక, ఈ జీవితం, ఈ దేహం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అసలు తల్లి కడుపులో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి మనకి భాగవతం 3వ స్కందంలో చివరిలో వస్తుంది. ఇది మన దేవహూతి చెప్తారు సాంఖ్య జ్ఞానం చెప్తున్నప్పుడు. అందులో పసిబిడ్డడు మొదట శుక్రశోణితాల కలయిక, అక్కడి నుంచి ఆ బిడ్డ ఏర్పడినప్పుడు ఆ తల్లి కడుపులో జరిగేటువంటి విపరీతమైన వేడి, ఆ వేడికి ఆ బిడ్డడు ఎలా తట్టుకోగలుగుతాడు, తల్లి ఆ తర్వాత తినకూడనివి ఏమైనా తింటే ఆ తల్లి కడుపులో ఉండేటువంటి ఆ బిడ్డడి మీద అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ బిడ్డ మీద, ఆ తరువాత అవయవాలు ఏర్పడుతున్నప్పుడు ముందర తల ఏర్పడుతుంది, ఆ తర్వాత తలలో రంధ్రాలు ఏర్పడతాయి, ఇలా చెప్తూ ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థ నుంచి వాడి మలమూత్రాల ద్వారా వాడిలో అదే కొట్టుకుంటూ ఆ మలమూత్రాలలో జనించినటువంటి క్రిమికీటకాదుల ద్వారా ఆ జీవికి, ఆ బిడ్డకి జరిగేటువంటి హాని, ఆ నొప్పి, అది తెలుస్తూ ఉంటుంది, ఏమి చేయలేడు ఆ బిడ్డడు. ఇలా మనకి కపిల మహర్షి దేవహూతికి చెప్తారు. 9 అలా మనకి శైశవావస్థలో ఎలా ఉంటుంది పరిస్థితి, పుట్టుతాడు వాడు. పుట్టిన తర్వాత అంత శైశవ వాడు పుట్టక మునుపు వాడికి పూర్వజ్ఞానం ఉంటుందిట. ఆ బిడ్డడికి తల్లి కడుపులో ఉన్నప్పుడు పూర్వజ్ఞానం ఉంటుంది. ఉండి వాడు భగవంతుడికి ప్రార్థించుకుంటాడట, స్వామి నేను ఇంతకు మునుపు జన్మలో ఏవేవో చేసింటాను, కానీ ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చావు, మానవ జన్మనిచ్చేటువంటి అవకాశం ఇచ్చావు. ఈ జన్మలో
నాకు నా సాధన పరంగా నిన్ను చేరేటువంటి మోక్ష మార్గం పరంగా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చెయ్యి అని చెప్పి వాడు ప్రార్థించుకుంటాడు. ప్రార్థించుకుని అంతా సిద్ధం అవుతుంది. తల్లి కడుపులో నుంచి బిడ్డ ఈ ప్రసూతి వాయువుతో బయటికి నెట్టబడతాడు. నెట్టబడినప్పుడు వాళ్ళు అజ్ఞానం పోతుంది. తల్లి కడుపులో ఉన్నంతసేపు కూడా, అందుకనే మన సాధారణంగా తల్లి కడుపులో ఆ బిడ్డ అటు ఇటు తంతూ ఉంటాడు. తంతూ ఉంటే మనం ముచ్చట పడిపోతున్నాం బయట ఉన్న వాళ్ళం. కానీ లోపల ఉన్న వాడి ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందిట అంటే, వాడు ఆ ఇరుకైన ప్రదేశంలో, తల్లి కడుపులో ఎంతో ఇరుకుగా ఉండేటువంటి ప్రదేశంలో అటు ఇటు కదులుతూ ఎందుకుంటాడట అంటే, స్వామి నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని స్వామికి దండం పెట్టుకుంటూ, ఒక్కొక్కసారి వాడు పూర్వజన్మలో చేసినటువంటి ఈ కర్మల మూలంగా తగిలినటువంటి ఈ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల్ని అనుభవిస్తూ ఉంటాడు. వాడు అనుభవిస్తూ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాడు. మనం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి అబ్బా తల్లి కడుపులో బిడ్డ భలే ఆరోగ్యంగా ఉన్నాడే, భలే మంచిగా ఉన్నాడే, అటు ఇటు కదులుతున్నాడే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. కానీ వాడి మనస్సులో ఆ బిడ్డడి యొక్క ఆ మానసిక స్థితి అలా ఉంటుందట. వాడు బయటికి వచ్చిన తర్వాత కరెక్ట్‌గా తల్లి కడుపులో నుంచి విపరీతమైనటువంటి ప్రసూతి వాయువుతో బయటికి వచ్చిన వెంటనే వాడిలో ఆ జ్ఞానం పోతుంది. మైమరుపు కలుగుతుంది వాడిలో. కరిగిపోయి ఆ మైమరుపు కలిగి మామూలు స్థితికి వచ్చేస్తాడు. వచ్చి ఇప్పుడు బయటున్న అమ్మా, నాన్న వీళ్ళు ఇప్పుడు సాధారణంగా పుట్టిన వెంటనే బిడ్డని తల్లికి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ తల్లి స్పర్శను అనుభవిస్తున్నప్పుడు వాడికి ఒక రకమైనటువంటి రక్షణ స్థితి కలుగుతుంది. నేను అమ్మ చేతిలోనే ఉన్నాను. ఈ అమ్మ నన్ను రక్షిస్తుంది, ఈ నాన్న నన్ను రక్షిస్తారు అనేటువంటి ఆ స్థితిలో ఉంటాడు వాడు బిడ్డ. అక్కడ అదే తర్వాత వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాడు ఏడుస్తాడు. వాడు అంటే అక్కడ ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా బిడ్డ గురించి చెప్తున్నాను. ఆ పసిబిడ్డే ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి భయం. అంటే శైశవావస్థ చిన్నప్పటి ఎలా ఉంటుంది అంటే భయము, బాధ, ఎవరికి ఇది నా బాధ అని చెప్పుకోలేనటువంటి స్థితి. అది ఎంత బాధ చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం మాట్లాడగలం. అరే నాకు ఇంత కష్టం వచ్చింది మనం అవతల వాళ్ళకి చెప్పుకోగలం. ఆ పసిబిడ్డ చెప్పలేడు. రాములు వారు అదే అంటారు. శైశవావస్థ అదేంటి బాల్యావస్థ గ్రహణ వర్ణనం అంటారు అందరూ. వాడు ఇది నా బాధ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఇంకా అందులో ఏముంటుంది? అందులో ఏ సుఖం ఉంది నాకు? ఏం ఆనందం ఉంది? సరే యవ్వనావస్థలోకి వెళ్తాం. యవ్వనావస్థలోకి వెళ్తే అనేకమైనటువంటి ఆకర్షణలు. ఆ ఆకర్షణలు యవ్వన స్థితిలో చేరినటువంటి ఆ ప్రాణిని అన్ని వైపులకి లాగిస్తూ ఉంటాయి. వాటికి లొంగామో, ఆ ఆకర్షణలకి లొంగామో, ఇంకా మనల్ని మనం తేరుకోలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ తరువాత బ్రతికినంత కాలం ఏడుస్తాం మనం. ఇంకా అందులో సుఖం ఏంటి? సుఖంలాగా కనిపించే బాధలకి కారకమైనటువంటి ఆకర్షణలవి. ఆ తర్వాత వృద్ధావస్థ, లేకపోతే జరాజుగుప్సా వర్ణనం అంటారు దాన్ని. ఆ జరాజుగుప్సా వర్ణనం అంటే ముసలితనం. ఇంకా నడవలేము, నుంచోలేము, పరిగెత్తలేము, చేయలేము, ఇంకోళ్ళ సాయం లేకపోతే అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి స్థితి. రోగాలు ఏవైతే వస్తాయో ఆ రోగాలు శరీరాన్ని విపరీతంగా బాధిస్తూ ఉంటాయి. సాధారణంగా మనకి శరీరానికి దేహానికి తేడా తెలుసా? శరీరం అని ఎప్పుడు అంటాము, దేహం అని ఎప్పుడు అంటాం? ప్రతిసారి కూడా ఆ శరీరాన్ని శరీరం అనకూడదుట. నేను కూడా ఎక్కడో మన చగంటి వారు, సామెతం వారు చెప్తుండగా విన్నాను. ఎందుకంటే శరీరానికి ఒక్క చోట వరకు మాత్రమే అభివృద్ధి కలుగుతుంది, అంటే పెరగటం. శైశవావస్థ నుంచి బాల్యావస్థ నుంచి కౌమారావస్థ నుంచి యవ్వనావస్థ. ఈ 4 అవస్థలలోనే శరీరానికి అభివృద్ధి ఉంటుంది.
ఒక చోట అభివృద్ధి ఆగిపోతుంది, అక్కడ నుంచి పడిపోవటం ప్రారంభం అవుతుంది. ఎక్కడ వరకు అయితే ఈ శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటుందో అక్కడ వరకు మాత్రమే శరీరం అని అనాలి దాన్ని. ఆ తరువాత దాన్ని దేహం అనాలి. దేహం అంటే దహ్యమానమైనది, అంటే కాల్చివేయటానికి సిద్ధపడుతున్నటువంటిది, కాలిపోవటానికి సిద్ధపడుతున్నటువంటిది. అందుకనే ఇది దేహం. ఎంతవరకు అయితే ఆ జీవిలో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుందో అది శరీరం. అక్కడ ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది, పతనం ప్రారంభం అవుతుంది. ఆ పతనం దగ్గర నుంచి దేహం అనాలి. సో ఇలా ఈ జరా జుగుప్సా వర్ణనం అంటే ఏంటి? దేన్ని అంటే దేనికి ఆనందించాలి నేను? బాల్యావస్థలోనూ కష్టాలున్నాయి. కష్టం అంటే ఒక రకమైనటువంటి ఏమంటాను దాన్ని, బాధలు, రైట్? అక్కడి నుంచి కౌమార్యావస్థలోకి వెళ్ళి యవనావస్థలోకి చేరేటప్పటికీ సుఖాల్లాగా కనిపించేటువంటి బాధలు. ఇంకా ముసలితనం వచ్చేటప్పటికీ ఈ శరీరంలో ప్రతి అంగం పట్టు తప్పిపోతూ ఉంటుంది. నిలబడలేరు, నుంచోలేరు, ఇంకోళ్ళ సాయం లేకపోతే తన పని తాను చేసుకోలేరు. ముసలితనం. ఇంకా దేనికి ఆనందించాలి? ఈ శరీరం ఇలా ఉంది, నాకు అబ్బా మంచి శరీరం దొరికిందే అని దీనికి అదేంటి రకరకాలైనటువంటి పూతలు పూసి, రకరకాలైన పరిమళాలు చెగొట్టుకుని, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించేసుకుని, రకరకాలైనటువంటి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని దేనికి? దేనికి ఆనందించాలి దేని? సో ఇది జరా జుగుప్సా వర్ణనం. ఇన్ని చెప్పి రాముల వారు అంటున్నారు, పైగా కాలాపవాద వర్ణనం అంటారు. ఏ కాలం మంచిది? మామూలు ఒక రోజువారీనే తీసుకుందాం. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం, రాత్రి, ఈ మధ్యలో సంధ్యాకాలాలు. అంతే కదా ఒక రోజులో కాలం చూస్తే. ఈ కాలంలో ఏది నాకు సుఖంగా ఉంటుంది? ఏ కాలం నాకు సుఖం? ఎక్కడా కూడా నాకు ఒక రకమైన సుఖం లేదు కదా. ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చెయ్యాలి, చేస్తేనే నాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉంటాం. పని మానేస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఈ శరీరం పని లేకపోతే ఏదో ఒక రోగానికి దారి తీస్తుంది, కాబట్టి పని చేస్తూ ఉంటాం. అది మెంటల్ వర్కే కానీ, ఫిజికల్ వర్కే కానీ. మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది, తినాలి కదా. ఆ తినటానికి ఒక రకమైన సరైనటువంటి రుచికరమైన పదార్థం దొరకలేదు అంటే నాలుక తృప్తిపరచలేకపోతున్నాను. నేను పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని తృప్తిపరచలేకపోయాను. ఈ అక్కడ ఒక బాధే. రాత్రి అయింది, నిద్ర పట్టదు రోగాల మూలంగా. ఇంకా ఏది సుఖం మనకి ఈ జీవితం పట్ల? ఏ కాలంలో నేను సుఖపడుతున్నాను? వసంతకాలం వస్తుంది, ఋతువులు ఉన్నాయి, వసంతకాలం వస్తుంది, దాన్ని చూస్తాను, ఆ పువ్వుని చూసి ఆనందిస్తాను. ఆ పువ్వు అలా ఉంటుందా? నా ఆనందాన్ని అలా శాశ్వతంగా నిలబడుతుంది అది పువ్వు? ఇవాళ మొగ్గలాగా ఉండి రేపు విరిసి ఎల్లుండి వాడిపోతుంది. అంతే కదా. వాన, అబ్బా భలే వాన పడుతుంది, ఎంత బాగుందో వాన అనుకుంటాం. చిరుజల్లు చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. ఆ చిరుజల్లు కాస్త తుఫాన్లాగా మారుతుంది. మారిపోలే. ఎండాకాలం ఉంది, మన ఉగాది దాటిన దగ్గర నుంచి కాస్త ఎండలు ముదురుతూ ఉంటాయి. వేసంకాలం వచ్చిందంటే ఇంకా ఈ ఈ మే జూన్లు వచ్చాయంటే రోడ్లు పగిలిపోయేటువంటి ఎండలు వస్తాయి. తట్టుకోగలమా? ఇంకా దేని గురించి ఆనందించాలి? ఏ కాలం గురించి ఆలోచించాలి? అంటే ఈ
దేహానికి సంబంధించినటువంటి ఏ విషయం తీసుకున్నా కూడా ఆ విషయం దేహానికి ఏదో ఒక రకంగా బాధని కలిగించేటువంటిదే, కష్టాన్ని కలిగించేటువంటిదే. అప్పుడు ఇక దేని గురించి నేను ఆనందించాలి? ఏ విషయం గురించి ఆనందించాలి? అంటే నిన్ను నువ్వు గనక తెలుసుకోగలిగితే, నీ సాధన నీకు సరైన ఫలితాన్ని ఇవ్వగలిగితే, అందుకని రమణ మహర్షిని చూస్తే మనకి ఆ ఆనందం ఎందుకు కలుగుతుంది అంటే, రమణ మహర్షిని దర్శించుకున్న వెంటనే కానీ చాలామంది రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆ రమణాశ్రమంలో ఉన్నటువంటి ఆ హాలులో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక తెలియని అలౌకిక ఆనందానికి గురవుతారట రమణాశ్రమంలో. రమణుల వారి సమాధి ఎదురుగుండా కూర్చుని ధ్యానంలోకి నిమగ్నమైపోతే తెలియని ఒక అవ్యక్తానందానుభూతిలోకి వెళ్ళిపోతారు. ఎందుకోసం అంటే వారిలో వారు ఎవరో తెలుసుకునేటువంటి ఒక శక్తి వారిలో జాగృతం అవుతుంది. అదే కాసేపు అక్కడ ఉండి మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మలే, మళ్ళీ ఈతివాతలే. కానీ రమణుల వారు ఆ ఆ ఆనందాన్ని శాశ్వతపరిచేసుకున్నారు. అంటే ఆత్మానుభూతిని ఆయన పొందారు. ఆ ఆత్మానుజ్ఞానం ఆయనకు కలిగింది రమణుల వారికి. ఆ ఆత్మజ్ఞానం కలగటానికి చేయాల్సినటువంటి సాధన కొంతమందికి ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నాం. ఒక చిలుము పట్టిన ఇత్తడి గిన్నెని చింతపండేసి ఒకసారి తోమితే బాగానే మెరుస్తుంది. కానీ కొన్ని కొన్ని బాగా చిలుము పట్టేస్తే ఇంకా 10 సార్లు తోమినా కూడా చిలుము పోదని. 11వ సారి తోమితే కానీ పోదు. అంటే వారి వారి యొక్క దీక్ష, వారి వారి యొక్క కార్యం చెయ్యాలి అనేటువంటి సాధన అది ఎప్పుడు పరిపక్వం చెందుతుందో ఆ పరిపక్వం చెందటానికి సరైన సమయం వచ్చేంత మటుకు కూడా ఆ సాధన ఆపకుండా చేయగలిగితే వారికి ఆ ఆత్మానుభూతి కలుగుతుంది. ఆ సాధన ఎలా చేయాలి, ఏం చేయాలి ఇదంతా కూడా మనకి వశిష్ఠులు గారు చెప్పబోతున్నారు. ఇవాళకి మనం ఇక్కడ ఆగుదాం. వచ్చే దాని నుంచి మనం ఈ వైరాగ్య ప్రకరణం ముగింపజేసుకుని ముముక్షు ప్రకరణంలోకి వెళ్ళబోతున్నాం వచ్చే వారం. ఇవాళకి మనం ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం కూడా వైరాగ్య ప్రకరణమే ఉంటుంది. అది అయిన తర్వాత ముముక్షు ప్రకరణంలోకి వెళ్ళబోతాం. ముముక్షు వ్యవహారం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్స్ అండి.
వచ్చే వారం కాసేపు చెప్పి తర్వాత మోక్ష ప్రకటన చెప్తాయి.